అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. గెటప్ ఏంటి, ఆ గెడ్డం ఏంటి అసలు? ఇది సినిమా కోసమని పెంచుకున్న గెటప్ అండి. దేవదాస్ కనకాల గారి అబ్బాయి అయ్యి నువ్వు ఎందుకు అసలు డైరెక్షన్ అన్న పాయింటే నువ్వు అసలు కెరీర్ లో ఎంటర్టైన్ చేయలేదు? మా ఓన్ ఇన్స్టిట్యూట్ పెట్టుకున్నాం 85 నుంచి. అక్కడ కష్టాలే, అక్కడ అన్ని కష్టాలే, అప్పులు, కష్టాలు కష్టాలు కష్టాలు. ఎప్పుడు సవ్యంగా డబ్బులు ఉండేవి కాదు. ముందైతే ఇది చేద్దామని యాక్టింగ్కి మాత్రం స్టిక్ అయ్యాను. ఆగని సుమ కన్నీళ్ళు, కుటుంబంలో కలహాలు అని ఏకంగా విడాకుల వరకు. అదే పరాకాష్ఠకి అదే అంటే 1.5 years బ్యాక్. సైకలాజికల్ గా సుమ ఎట్లా రిసీవ్, మొత్తానికి వంశోద్ధారకుడు అయ్యావు. ఎందుకు ఆపేశారు మీరు టీవీ ప్రొడక్షన్? ప్రొడ్యూస్ చేస్తున్నా చేతులు కట్టుకొని మీరు దేహి అంటూ మీరు ఏమవుతుందో మీకు తెలియక అలా ఉండాలి పరిస్థితి. ఇప్పుడు జరుగుతున్న సీరియల్స్ అన్నీ అంతే. ఎవ్రీ ప్రొడ్యూసర్ ఇస్ సైలెంట్, కక్కలేడు మింగలేడు. డైరెక్టర్స్ అట్లా ఉన్నారా, యాక్టర్స్ అట్లా ఉన్నారా? ఉన్నాయి, నేను క్లియర్గా చెప్పగలను. ఇది ట్రూత్ అండి అన్నాం అనుకోండి, చాలా బూత్లాగా వినపడుతుంది అందరికి. ట్రూత్ కాదు బూతేనా? వేర్ ఈస్ ది ప్రాబ్లం? నేను వదలనండి, అంత ఈజీగా వదలను. టఫెస్ట్ మూమెంట్స్ అని ఏమైనా వచ్చాయా నీకు ఆఫ్టర్ యూ బికేమ్ ఎన్ యాక్టర్? రాక్షసుడు అనే సినిమా పెద్ద హిట్ సార్. మీరు 3:30కి కరెక్ట్గా మనం ఆఫీస్ దగ్గరకు వచ్చేయండి, లెట్స్ హ్యావ్ సెలబ్రేషన్స్, అందరం కలుస్తున్నాను. నేను వాళ్ళకి చెప్పలేను. మా ఫాదరు 3:30కే పోయాడు ఆయన. అయ్యో, ఇలాంటివే. ఓకే. టఫెస్ట్ అంటే ఇంకా పరాకాష్ట. అంటే నిన్ను నువ్వు ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన అవసరం ఇంక లేదు, ఆ స్టేజ్ దాటిపోయావు. ఎస్టాబ్లిష్ చేసుకొని రేపు పొద్దున్న నా గురించి నేను చెప్పుకోకపోతే నాకు రావు వేషాలు. ఓ, అది గ్రహించావు అంతే మొత్తానికి. ఖచ్చితంగా. కానీ ఈ ట్రాన్స్ఫర్మేషన్ నీలో రావడం కూడా నేను ఐఎమ్ రియల్లీ సర్ప్రైజ్. నాకు అల్లు అర్జున్ గారు మంచి మాట చెప్పాడండి, కానీ పాటించలేదు. అల్లు అర్జున్ చెప్పినా కూడా నువ్వు చేయలే. వెల్కమ్ టు డియర్ వ్యూయర్స్ ఆఫ్ అవర్ ఐ డ్రీమ్. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్న గెస్ట్ చాలా కాలంగా సినిమా ఇండస్ట్రీలో ఉండి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో చాలా మంచి మంచి క్యారెక్టర్స్ చేసి ఈ ఆర్టిస్ట్ని చూడగానే ఆడియన్స్ అందరూ ఆడిటోరియంలో ఒక రిలీఫ్ ఫీల్ అయ్యేంత ఒక మంచి అద్భుతమైన ఇమేజ్ని సంపాదించుకున్న ఆర్టిస్ట్ ఎవరో కాదు, రాజీవ్ కనకాల ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. వెల్కమ్ టు అవర్ స్టూడియోస్. సార్ నమస్కారం సార్. కనకాల గారు. థ్యాంక్ యూ. అయ్యో కనకాల గారు అని మీరు అన్నక్కర్లేదు, రాజీవ్ అనండి చాలు. ఎందుకంటే అంటే చిన్నప్పటి నుంచి మీరు చూశారు మై జర్నీ. ఎస్. అంటే బోల్డెన్ సార్లు డిటాచ్డ్గా అటాచ్డ్గా కూడా ఉన్నారు మీరు చాలా ఫంక్షన్స్లో. అంటే మీకు తప్పదు, అలాంటి సిచ్యువేషన్స్లో మీరు అటాచ్డ్గా ఉండలేరు, డిటాచ్డ్గానే ఉండాలి అక్కడ. బట్ అలాంటి దీంట్లో కూడా చూస్తున్నారు కాబట్టి యూ ప్లీజ్ కాల్ మీ రాజీవ్. ఇట్ ఈస్ హ్యాపీ అన్న, నాకు అది హ్యాపీగా ఉంటుంది. నాన్నగారు కూడా నాకు మంచి ఫ్రెండ్ అవ్వడం చాలా కాలం. వేటూరి సుందరమూర్తి గారు, నేను, నాన్నగారు కూర్చుని ఎన్నో గంటలు మీ ఇంట్లోనే అదే రాత్రి భోజనం చేసి మరి. సో ఆ అటాచ్మెంట్ అయితే మీ ఫ్యామిలీతో నాకు చాలా ఎక్కువ, మదర్తో కానీ అందరితో. సో నైస్ టు హ్యావ్ యూ ఇన్ దిస్ స్టూడియో రైట్ నౌ. ఏంటి ఆ గెటప్ ఏంటి, ఆ గెడ్డం ఏంటి అసలు? ఇదేంటి మాల? కాదు, ఇది సినిమా కోసమని పెంచుకున్న గెటప్ అండి. అందుకని నేను ఇప్పుడు టోపీ పెట్టింది కూడా ఏంటంటే కలర్, అంటే లోపల ఏముంది అని తెలియకుండా ఉండడానికి, అంటే గుండా జుట్ట అన్నది తెలియకుండా ఉండడానికి అలా పెట్టాను. నన్ను క్షమించాలి దయచేసి. చాలా ఈ గడ్డాలు, ఈ జుత్తులు ఇవన్నీ మెయింటైన్ చేయడం అన్నది పెద్ద టాస్క్ కదా మీకు? చాలా కష్టం సార్. అన్లెస్ ఇఫ్ యు ఆర్ క్వైట్ అకస్టమ్ టు విగ్గులు కానివ్వండి, ఈ ముస్టాచ్ కానివ్వండి, బియర్డ్స్ కానీ పెట్టించుకునే అలవాటు ఉందంటే ప్రాబ్లం లేదు. లేని వాళ్ళకి ఏమవుతుందంటే అది నాకు అలవాట్లేదు, నాకు ఇష్టం ఉండదు. ఆ గమ్ము అవన్నీ చిట్చిట్లాడుతుంటాయి. ఎస్పెషల్లీ సమ్మరు ఈ టైం వచ్చిందనుకోండి, స్పిరిట్ గమ్ము కదా సార్. అవును. అది పెడితే మంటగా ఉంటుంది, ఎలర్జెటిక్గా ఉంటుంది, నోరు తెరవలేము, జా ఓపెన్ చేయలేము, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. నాకేమో అది అవాయిడ్ చేసి నేను న్యాచురల్గా ఉండడానికే ట్రై చేస్తాను. సో ఐ డోంట్, నేను జుట్టు కావాలంటే పెంచుతా, జుట్టు తెలుపు చేయాలంటే తెలుపు చేస్తా, నలుపు చేయాలంటే నలుపు చేస్తా. అంటే ఇప్పుడు పూర్వం నార్మల్గా ఏ రకం విగ్గు కావాలంటే ఆ విగ్గు తయారు చేసేవారు. అవును. ఇప్పుడు మీరే ఒరిజినల్గా దాన్ని అంటే ప్రజెంట్ చేస్తున్నారు. ఎస్. అంటే అకస్టమ్ అయితే వాళ్ళు ఓకేనండి. ఇప్పుడు నేను ఒకవేళ నాకు తప్పదు అనుకున్నాను అనుకోండి, రేపు పొద్దున్నే అలాంటి విగ్గు తయారు చేయించుకోవాలి, తప్పదు. అలాంటి విగ్గు తయారు చేయించుకోవాలి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న విగ్గు తయారు చేయించుకోవాలి. ఎస్.
కాబట్టి రెండు రకాలుగా ఉంటుంది. అంటే ఇఫ్ టైం అలాంటిది పీకల మీదకి వచ్చిందంటే చాలా కష్టం కదా, అసలు మీరు జనరల్ లుక్ మిస్ అవుతారు. ఖచ్చితంగా సార్. అంటే జనరల్ లుక్ ఎలా ఉంటుందంటే సార్, ఇప్పుడు వెళ్ళాం అనుకోండి సార్, ఫంక్షన్స్లోకి వెళ్ళాము, ఏంటి మీ ఆయన ఎలా ఉన్నాడు, గడ్డం గీసుకోలేదు, అలా డల్గా ఉన్నాడు అంటే చాలామందికి వాళ్ళకి తెలియదు కదా. ఏంటో అసలు మూడ్ అవుట్ అయిపోయి ఉన్నాడు మీ ఆయన, ఎందుకు ఇలా ఉన్నాడు అలా అంటారు. ఇప్పుడు డార్క్ స్కిన్ వచ్చేసింది నాకు, ఎందుకంటే 3 రోజులు నేను సన్ ట్యాన్, టోటల్ సన్లో ఉన్నాం. కొండ మీద ఇంకా మాకు ఎక్కడ చెట్లు లేవు, అవన్నీ ఉన్న కొట్టేసి ఆ ప్రదేశంలో చేస్తున్నారు. సో న్యాచురలీ ఐఎమ్ ఓపెన్ టు సన్. ఐ కాంట్ రన్ అవే. పరిగెడదామన్నా పరిగెత్తలేం, పరిగెడితే కింద పడి దొర్లుకుంటూ వచ్చి కింద పడతాం. ట్యాన్ అయిపోయి ఉన్నాను. ఇప్పుడు ఇలాగే వెళ్తాం, వాళ్ళు ఏమనుకుంటారు, ఏంటి డల్గా ఉన్నాడు, ఇలా అయిపోయాడేంటి, అయ్యో పాడైపోయాడేంటి ఫేసు, అదేం గడ్డం పెంచుకున్నాడేంటి, ఏమైనా డిప్రెషన్లో ఉన్నాడా. ఎగ్జాక్ట్లీ అదే అనుభూతున్నా. ఏంటి నీకు తనకి ఏమైనా భేదాభిప్రాయాలు ఉన్నాయి, అలాంటివి ఇంకా రకరకాలు వచ్చేస్తుంటాయి. చెప్పలేరు. ఇప్పుడు ఒకళ్ళకంటే చెప్పగలుగుతాను. అవును, ఉన్న పార్టీ దీంట్లో ఒక 100 మందికి 200 మందికి ఎక్కడ చెప్తారు. బట్ స్టిల్ అందరూ అడగరు. బట్ సుమకి ఇది కొంచెం హ్యాండిల్ చేయడం కష్టమే కదా. లేదు తనకి ఈజీయే, అలా పట్టించుకోదు, వెంటనే ఏదో చెప్పేస్తుంది. నాకే కొంచెం ఇబ్బంది, ఇప్పుడు లేనిపోని ఇది కదా. నాకు భయం, ఇదేంటి ఇలాంటి న్యూస్ వచ్చేస్తుంది, ఇదేంటిది, నేను పెట్రిఫై అయిపోతా. అదేలే, ఇది దిస్ ఇస్ నాట్ రైట్ అని చెప్పేసి నాకు కంగారు ఇన్ ద సెన్స్ కోపం. ఇలాంటి న్యూస్ వచ్చిందేంటి, ఎవరికి తెలుసు అని, అసలు ఏం తెలుసు అని, ఇలాంటి రకరకాలు మీ ఇద్దరి మధ్య వచ్చేసాయని. అసలు అంటే బేసిక్గా ఇప్పుడు నాలాంటి వాళ్ళకి ఎవరైతే మీ ఫ్యామిలీ గురించి బాగా తెలుసో మాకే స్ట్రేంజ్గా ఉంటుంది. ఏంటి ఇలా రాస్తున్నారు, వాళ్ళిద్దరికి భేదాభిప్రాయాలు వచ్చాయి, విడిపోయారు, అసలు వాళ్ళ మధ్యలో అడ్డుగోడలు వచ్చేసాయి, ఇంకా రకరకాల పిచ్చి హెడ్డింగ్లతో. అది మీరు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అంటే, అది ఒకవేళ మా ఫాదరు మదరు అప్పుడున్నప్పుడు వచ్చుంటే అది ఇంకా బాధగా ఉండేది. వాళ్ళు పోయారు కాబట్టి పర్లేదు, కానీ మా ఫ్యామిలీ ఉంది కదా, ఇంకా మిగతా బాబాయిలు వాళ్ళు ఊళ్ళలో ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, మరి వాళ్ళు గెట్ అదేంటిది ఏమైంది కంగారు పడుతున్నారు. అరే మనకు తెలియలేదే ఏం జరుగుతుంది, వాళ్ళేదో ఇప్పుడు పెద్దరికం లేకపోతే ఒక కన్సర్న్ వస్తుంది కదా. 100% ఏంటి ఏమైనా సాల్వ్ చేయాలా, మధ్యలోకి వచ్చాను, ఏమీ కాలేదండి ఏంటి, అది చెప్పడానికి మనకి ఇంకా అది చాలా డెలికేట్ ఇష్యూ ఫ్యామిలీ దగ్గర కదా. మరి మిగతా ఫ్రెండ్స్ దగ్గర ఏంటి ఇలా వచ్చిందంటే అది పట్టించుకోకు, అది పెద్ద ఇదేం కాదని చెప్తాం. ఇది ఫ్యామిలీ దగ్గర అనేసరికి అయ్యో అలాంటిది ఏం లేదు బాబాయ్, అలాంటిది ఏం లేదు పిన్ని, ఇవి చెప్పడానికే టైం పట్టేది. రికార్డు తయారు చేసుకుని పెట్టుకోవడమే అంతే. మళ్ళీ రికార్డు వినిపించడమే, ఓ టెంప్లెట్ రెడీ చేసి మా ఇద్దరి మధ్యన ఏ ప్రాబ్లం లేదు, మేము హ్యాపీగా ఉన్నాం, మీరు వర్రీ కాకండి. అందుకే మధ్యలో రీల్స్ వస్తున్నాయి చూడండి. మొన్న మధ్యన సుమ యుఎస్ వెళ్ళి వచ్చింది, తనకు రీల్ చేయాలనిపించింది. అంతకుముందు తర్వాత చేయాల్సినవన్నీ ముందు చేసేసింది. తర్వాత సరదాగా ఎందుకో ఇలా చేయాలనిపించింది, చేద్దామా రాజా అని. సరే చేద్దామన్నా, అది వైరల్ అయింది. అది దానివల్ల తెలుస్తుంది అందరికీ, ఓకే కలిసి ఉన్నారు. అంటే చాలాసార్లు ఇలా చేయాల్సి వచ్చింది. అంటే మధ్యలో రీల్స్ కానివ్వండి, మధ్యలో ప్రోగ్రాములు నేను అటెండ్ అవ్వడం కానివ్వండి, దానికోసం ప్రత్యేకంగా ప్రోగ్రాములకి ప్రత్యేకంగా, అంటే మేము కలిసే ఉన్నాము అని తెలియడం కోసం. అందులో ఏమో మధ్యలో ఎక్కడో ఏడ్చింది చూసారా, ఆల్రెడీ ఉన్న దాంట్లోంచి ఏడ్చింది. నాకు నేను ఆగని సుమ కన్నీళ్ళు, కుటుంబంలో కలహాలు, ఇలాంటివన్నీ చాలా. ఇక్కడ కాదు సార్, ఇక్కడతో కాదు, వీళ్ళకి ఇప్పుడు ఈ న్యూస్లు వచ్చిన తర్వాత, ఈ న్యూస్లు ఇది రాకముందు చెప్తున్నా, ఈ రాకముందు ఇప్పుడు ఎక్కడో మేము ఒక ఎల్ఎన్టీలో ఉన్నాం, మా ఫాదర్ వాళ్ళు పైన ఉన్నారు అపార్ట్మెంట్లో. అంటే మరి ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అంటే సరిపోదు కదండి, పిల్లలు పెద్ద పైన ఉన్నారు. మా అత్తగారు ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్లో ఉన్నారు, మేము ఇక్కడ ఉన్నాం కింద. అక్కడ వాళ్ళు ఉంటారు కదా, మిగతా ఇరుగు పొరుగు ఇంకొకళ్ళు వాళ్ళు ఏదో ఇంకో రకంగా న్యూస్ మాట్లాడుకుంటారు కదా, ఇదే పిచ్చాపాటి ఉంటుంది కదా, కిట్టి పార్టీలు ఇంకోటి ఇలాంటి వాళ్ళు, కిట్టి పార్టీలు. నిజం, నేను చెప్తుంది వాస్తవం. అక్కడి నుంచి యుఎస్కి వెళ్ళింది న్యూస్. మా ఫ్రెండ్స్ అక్కడి నుంచి ఫోన్ చేశారు, ఏంటి మీకేమైనా ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉన్నాయని.
దేనికి అసలు? అదేంటి మీ ఫాదర్ వాళ్ళంతా పైన ఉన్నారంట, మీరు అయ్యే నాయన ఏం లేదురా నాయన, ట్రిపుల్ బెడ్రూమ్ ఉంది, అబ్బాయి పెద్దవాడు అయ్యాడు, ఇప్పుడు మా సుమాను నా కూతురు ఒక రూమ్ షేర్ చేసుకోగలుగుతారు, నేను ఒక రూమ్లో ఉన్నాను, ఇందులోనే అందరూ ఉండలేరు కదా, మా ఫాదర్ పైన ఉన్నారు, మదర్ పైన ఉన్నారు, మా ఆంటీ ఎదురుగా ఉన్నారు, ఆల్రెడీ ఆవిడ ఒక సంవత్సరం ముందు నుంచి ఉంది, సో షీ కాంట్ కమ్ అవుట్, షీఈ్ ఎస్టాబ్లిష్డ్, తన సామ్రాజ్యం నీట్గా తంది అని ఒకటి ఉంటుంది కదా. అవును. కాబట్టి ఏం కాలేదు. అక్కడ చాలామంది డిస్కస్ చేసుకుంటున్నారు, వాళ్ళు చెప్పారు చాలా, రాజీవ్ ఇక్కడ చాలా దారుణంగా డిస్కస్ చేసుకుంటున్నారు, మీరు మీ మధ్యన ఏవో ప్రాబ్లమ్స్ వచ్చాయని, ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ అంటే, అవునా అట్లాంటిది ఏం లేదులే అని తోసిపుచ్చేసాను. అంటే ఆ 4-5 ఏళ్ల నుంచి నలుగుతుంది ఇది. అవును. ఆ నలుగుతున్నది పరాకాష్ట ఎప్పుడు అంటే మొన్న 1.5-2 years బ్యాక్ వచ్చేసింది. అవును. ఓహో, ఇంకా చాలా సీరియస్గా వచ్చాయి లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో, అంతే, ఏకంగా విడాకుల వరకు. అదే పరాకాష్ఠకి అదే అంటే 1.5 year బ్యాక్, 1.5 year 2 years. తర్వాత చెప్పాల్సి వచ్చింది కాదని. మీకు ఇదో ఛాలెంజ్ కదా. ఇదొక ఇప్పుడు సుమ తన కెరీర్లో చాలా బిజీగా ఉంది, చాలా గ్రాడ్యువల్గా తను అలాగా చాలా స్టెడ్ ఫాస్ట్గా పెరిగి ఈరోజు మంచి పీక్లో ఉంది. నువ్వేమో నీ సినిమాలు, నీ గొడవ, నీ షూటింగుల్లో నువ్వు బిజీగా ఉన్నావు. అసలు మీ ఇద్దరు కలవడం, ఒక షేర్ చేసుకోవడం, ప్లెజెంట్రీస్, అదే పెద్ద టాస్క్. అంటే అదే పెద్ద టాస్క్, దాన్ని మించిన టాస్క్ ఇది. అంటే ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఎక్కడ అంటే సార్, పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, పక్కన వాళ్ళు అడుగుతారు, వాట్ అబౌట్ యువర్ ఫాదర్ అండ్ మదర్, దే గాట్ డివోర్స్. ఇది కొంచెం ఇబ్బందికరమే కదా ఆ వయసు పిల్లలకి. ఏంటో కూడా తెలియదు. అబ్బా, ఇది ఒక పెద్ద ప్రాబ్లం. అంటే కనీసం అరే ఆలోచించలేదా వీళ్ళు రాసేవాళ్ళు, పిల్లలు ఉంటాను, మేమన్నా ఏం చెప్తాం కదా పాపం. వాళ్ళు ఏదో రాశారు, పిచ్చిగా రాశారులే అమ్మాయి, ఇలా అంటున్నారు పక్కన ఫ్రెండ్స్, జస్ట్ ఇగ్నోర్ ఇట్. ఆ తర్వాత ఇప్పుడు కొంచెం మెచ్యూర్ అయ్యారు కాబట్టి కొంచెం దేర్ నౌ 12th క్లాస్లోకి మా అమ్మాయి వచ్చింది, ప్లస్ మా అబ్బాయి బీకామ్ అయిపోయింది, నవ్విస్తూ ఇప్పుడు లైట్ తీసుకున్నారు అన్నీ, వాళ్ళకి అలవాటు అయిపోయింది. అంటే ఒకటి అయిపోయింది, ఇంకొకటి అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇంకేముంటుంది. అవును. అట్లాంటిది ఏం లేదు. దే నో వాట్ వీఆర్, వాట్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీస్. ఓకే, మిగతా బయట వచ్చేవన్నీ పట్టించుకోవట్లేదు. అవును. అంటే నార్మల్గా ఇక్కడ ఎక్కడ మామూలుగా ఇన్ జనరల్గా ఎలా ఉంటుందంటే, నువ్వేమో వెరీ కామ్ గోయింగ్, వెరీ సాఫ్ట్గా వెళ్ళిపోతుంటుంది వర్క్, నీ స్టైలు. అవతల సుమదేమో అసలు అలా ఫ్లేర్ అప్ అవుతూ ఉంటుంది రోజు, ఆ ఫంక్షన్స్ వైబ్రెంట్గా ఉంటుంది. తను చాలా అసలు ఫ్లేరింగ్గా బ్రహ్మాండంగా ప్రోగ్రామ్స్ చేస్తూ, నువ్వేమో కామ్గా సటిల్గా ఉంటావు నువ్వు. అంటే ఈ సింక్ చూడడానికి కూడా ఇద్దరు సింక్ అవరు. అలా ఏం లేదండి, నేను వైబ్రెంట్గానే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది పబ్లిక్ వ్యూ. పబ్లిక్ వ్యూ ఇప్పుడు మీరు హ్యాపీగా ఉన్నారు, ఐ నో దట్. నాలాగా మీ ఫ్యామిలీకి అటాచ్ అయిన వాళ్ళందరికీ తెలుసు, అది దే ఆర్ వెరీ హ్యాపీ. నాకే ఎన్నో ఫోన్లు వస్తుంటాయి, ఏంటి నిజమా ఇది అది అని చెప్పి. నిజమా, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు ఎవరు ప్రొఫెషనల్ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, సక్సెస్ఫుల్గా అని చెప్తుంటాను నేను. బట్ ఈ ఛాలెంజ్ని సైకలాజికల్గా సుమ ఎట్లా రిసీవ్ చేసుకుంటుంది? బీయింగ్ ఎ ఉమెన్ పట్టించుకోలేదండి. అవునా? ఎందుకంటే పట్టించుకోవడం మొదలు పెడితే ప్రతిరోజు తనకి ఇబ్బందే, బాధ. నేను ఇంకా బాధపడ్డాను, కానీ ఏంటి ఇలా అని చెప్పేసి నేను చాలా అఫెండ్ అయిపోయి నేను చాలా బాధపడ్డాను. తను అసలు పట్టించుకోలేదు. ఇఫ్ యూ కీప్ ఆన్ థింకింగ్ అబౌట్ దిస్, యూ విల్ కీప్ ఆన్ థింకింగ్. నువ్వు ఇంకా 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 బాధలోకి వెళ్తావు, వదిలేయని. వదిలేయడం అన్నంత మాత్రం అంత ఈజీగా మనం తీసి పక్కన పెట్టేయగలుగుతామా? ఇది ఏమైనా టోపీ సో అది కొంచెం ఇబ్బందిగానే ఉండేది నాకు. తర్వాత ఓకే, ఇప్పుడు అయిపోయింది, వచ్చేసింది, రాసేసారు, ఇప్పుడు మనం చేయగలిగింది ఏం లేదు. దాన్ని ఏమైనా అంటే మళ్ళీ ప్యాచప్ లాగా, అంటే చూడడానికి వాళ్ళందరికీ తెలియడానికి, కలిసి ఉన్నామని తెలియడానికి చేయగలిగితే చేయడం, లేకపోతే దాన్ని వదిలిపెట్టేసి మన జీవితం మనం చేసుకుంటూ వెళ్ళడం. అంతే, రెండే ఆప్షన్స్ ఉన్నాయి, అవి రెండు చేస్తూ ఉన్నాం. అదే అప్పుడప్పుడు కనపడుతూ అప్పుడప్పుడు అది మీకు మ్యాండేటరీ అయిపోయింది కదా.
పబ్లిక్ కి టు టెల్ దట్ యు ఆర్ హ్యాపీ టుగెదర్. ఆయన పబ్లిక్ ఒప్పుకోవట్లేదు వాళ్ళు, అంటే కొంత ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది కదా సార్, అందుకని వాళ్ళు వీళ్ళంతా ఏదో హాని అనిపిస్తున్నారు, నటిస్తున్నారు పబ్లిక్ కోసం అని చెప్పేసి అన్న. ఒక కింద కామెంట్స్లో ఒకళ్ళు చదివాను. సరే ఇప్పుడు నేను రియాక్ట్ అయితే నాకు బాధ, నాకు కొంచెం ఎమోషనల్గా ఉంటుంది. రియాక్ట్ అవుదామా, ఆన్సర్ చేద్దాం అనుకున్నా, వేస్ట్, ఆన్సర్ చేసి వేస్ట్. మళ్ళీ అది ఆన్సర్కి ఆన్సర్ ఇంకా మళ్ళీ క్వశ్చన్స్, అది అలా ఉంటుంది. సో ఇట్స్ నాట్ వర్తీ అని వదిలేసాను. ఎక్కడో ఒకటి దానికి స్టాప్ పేజ్ అనేది మీరు వదిలేస్తేనే అది ఆగిపోతుంది. ఇన్ జనరల్గా అంటే 2 ప్రొఫెషనల్స్ ఇన్ ఏ హోమ్, అలా ఇన్ ఏ హౌస్, మీరు ఇద్దరు ఒకరి కెరీర్ కోసం ఒకరు ఏదైనా అంటే పర్సనల్ అడ్వైజులు ఇచ్చుకోవడం కానీ, లేకపోతే దాన్ని ఎట్లాగా ఆర్గనైజ్ చేసుకోవాలి అలా ఏమైనా మాట్లాడుకుంటారా, లేకపోతే ఎవరి కార్యక్రమం? అయ్యో లేదండి, డెఫినెట్గా జరిగేటప్పుడు తన ప్రోగ్రామ్స్ నేను చూస్తుంటాను, చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి. క్యాష్, అంతకుముందు స్టార్ మహిళ, అవన్నీ. స్టార్ మహిళ తను మానేసేటప్పుడు నేను చాలా బాధపడ్డాను. అంటే ఎమోషనల్గా ఒక 13 ఏళ్ళు దాంతో కనెక్ట్ అయి ఉన్న లేడీ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి వెళ్ళింది. అండ్ ఐ థింక్ షీ విల్ డెఫినెట్లీ అవన్నీ కరెక్ట్ సబ్మిట్ చేస్తే గిన్నిస్ బుక్ కూడా వస్తుంది. సో 13 ఏళ్ళు కష్టపడింది, ఎవ్రీ డే 4 ఎపిసోడ్స్. నేను చెయ్యలేదు, కానీ నేనే అంత ఎమోషనల్గా ఫీల్ అయితే తను ఎంత ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఉండాలి కదా. అంటే తనకున్న రీజన్స్ తనకున్నాయి, అంటే డ్రైన్ అయిపోయింది ఎనర్జీ. అంటే మిగతా ఉన్నాయి, ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అఫ్ కోర్స్ అవన్నీ చెయ్యాలి కొంత, ఎందుకంటే కూతురు షీ ఈస్ కమింగ్ ఇన్ టు టీన్స్, సో నౌ షీ హ్యాస్ టు ఫోకస్ ఆన్ హర్ అని చెప్పేసి షీ లెఫ్ట్. నేను అది గ్రహించలేదు, నువ్వు ఎందుకు వదిలేయడం, చెయ్యి అని నేను. అదే ఈ యాంగిల్ నీ మైండ్లో, నాకు మైండ్లో లేదు, ఎందుకు వదిలేయడం, చెయ్యి అని నేను అంటే, లేదు నాకు తెలియదులే అని. సరే నీ ఇష్టం అని. అప్పుడు బాధ అనిపించింది, ఆ ఫేర్వెల్ వీక్ మొత్తం అంతా స్టార్ మహిళ. అలాగే క్యాష్ మారిపోతున్నప్పుడు అది బాధ అనిపించింది, అయ్యో బ్రహ్మాండంగా ఉంది కదా, ఎందుకు ఇప్పటికిప్పుడు తీయడం అంటే, లేదు దే వాంటెడ్ టు రీవ్యాంప్, కొత్త కొంచెం ఏదో ఒకటి రీవ్యాంప్ చేయాలనుకున్నారు, అందుకని. సరే ఓకే, బట్ ఎనీ ప్రోగ్రామ్ ఇట్ ఈస్ సక్సెస్ఫుల్, చలో ఓకే. తనకి మళ్ళీ అంటే తను కూడా స్లోగా అలాంటి వర్క్ తగ్గిస్తోంది, ఎందుకంటే షీ హ్యాజ్ ఈ మన ఫిలిం ఇవి ఉన్నాయి కదా ఫంక్షన్స్, అవన్నీ దానికి ప్రిపేర్ అవ్వాలి కంపల్సరీ. ఆ రోజు ఏంటి కొత్తగా ఏదో ఒకటి చేయాలి, ఎవ్రీ ఫిలింకి తను ఏదో కొత్తగా ఏదో చేయాలి కాబట్టి కూర్చొని నోట్స్ రాసుకొని అన్నీ. ఎంత అనర్గళంగా చెప్తుందో అసలు. దాన్ని ఏమంటారు వాళ్ళు, స్పాన్సరర్స్ ఉంటారు కదా, ఆ స్పాన్సరర్స్ 6 ఉన్నా 8 మంది ఉన్నా డజన్ ఉన్నా అలా నోట్లోంచి అలాగా అనర్గళంగా వచ్చేస్తాయి. అంటే ఎంత హోంవర్క్ చేసి ఉంటుందా అనుకుంటాను నేను. ఖచ్చితంగా నేను అనగానే ఒకరోజు అన్నా కూడా, అసలు ఏం తింటావు సుమా ఇంటి దగ్గర నువ్వు అని, అంతలాగా మాట్లాడడానికి హౌ మచ్ ఆఫ్ ఎనర్జీ పైగా ప్రిపేర్ అవుతుందండి బాగా. కాకుండా తనకి ఒక 2 4 ఉన్నారు, షీ పిక్సప్ అందులోంచి ఎవరినో ఒకరిని రైటర్ని, లేదు తినకు కుదిరితే తినే రాసుకుంటుంది. ఎవరినైనా తిని ఇంకా బిజీగా ఉందనుకోండి, కొంచెం మీరు ఏదైనా 4 మాటలు వాక్యాలు రాసి ఇవ్వండి, డిస్క్రిప్షన్ అడ్రస్ చేయడానికి, అబౌట్ హీరో కానివ్వండి, అబౌట్ దాట్ పర్టికులర్ టైటిల్ గురించి కానివ్వండి అని, ఇవన్నీ ప్రిపరేషన్ ఉంటుంది. సో హార్డ్ వర్క్, చాలా హార్డ్ వర్క్ అండి. సింపుల్గా ఆ రోజున లైవ్ కాబట్టి అప్పటికప్పుడు వచ్చి చేసేయడం ఏం కాదు, దానికి ప్రిపరేషన్ ఉంటుంది, చాలా హోంవర్క్ కావాలి దానికి. స్టేజ్ ఎక్కిన దగ్గర నుంచి భయమే కదండి, అన్లెస్, ఎందుకంటే ఇంతమంది స్పాన్సర్స్, ఇంతమంది గెస్ట్లు, ఇంతమంది వచ్చేవాళ్ళు, సడన్గా ఇప్పుడు లిస్ట్లో ఉన్నవాళ్ళు ఒకళ్ళు ఉంటారు, అప్పటికప్పుడు వచ్చేవాళ్ళు కూడా ఉంటారు గెస్ట్లో, లేని అనుకోకుండా సడన్గా ఆ రోజుకి ఫిక్స్ అయి ఉంటారు. అప్పుడు వాళ్ళని కూడా చూసి అడ్రస్ చేయాలి కదా. ఎగ్జాక్ట్లీ, చేయకపోతే కష్టం కదా. అవును, అనుకోని అతిథులు వస్తుంటారు అప్పుడప్పుడు. సో అది కూడా తనకి అందరు తెలుసు కాబట్టి చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. అవును, ఇప్పుడు కొత్త వాళ్ళ సబ్జెక్ట్నైనా అంత ఎఫర్ట్లెస్గా ఎలాక్వెంట్గా హ్యాండిల్ చేస్తుంది. అంటే ఇన్ జనరల్గా ఇది కేవలం మీ ఫ్యామిలీతో నాకున్న అటాచ్మెంట్తో అడుగుతున్న ప్రశ్న ఇది. ఎలాగంటే ఒక బిజీ వైఫ్, ఒక స్టార్డమ్లో ఉన్న వైఫ్,
ఒక హస్బెండ్ ఉన్నప్పుడు మనకి ప్రైడ్ అండ్ ప్రెజుడిస్ అని ఒక నవల జాన్ ఆస్టన్ రాసిన నవల ఒకటి వచ్చింది. తర్వాత అభిమాన్ అని హిందీలో వచ్చింది ఒక సినిమా. ఇలా ఇది నార్మల్ కోర్స్ హ్యూమన్ సొసైటీ. అలాంటివి ఏమైనా ఉంటాయా మీ మధ్యలో? లేదండి, ఎందుకంటే అంటే తను ఒకవేళ యాక్టింగ్ వైపు కనుక వచ్చి ఉంటే అప్పుడేమో టోటల్గా తనకి కంపేరింగ్, యాంకరింగ్, అటు కదా మాస్టర్ ఆఫ్ సెరమనీస్గా ఎంసీ కింద వెళ్ళిపోయింది కాబట్టి షీఈ్ నాట్ ఏ విధంగానూ ఈ పర్టికులర్ నా జాబ్ యాక్టింగ్ కాదు. అవును, కాబట్టి లేదు నాకు. అదే ఒకవేళ ఉండుంటే ఏమైనా వచ్చిండేదేమో నాకు తెలియదు. సో లేదు, ఏమంటే ఏమో జయమ్మ పంచాయతీ చేసింది కాబట్టి అలాంటివి ఏమైనా ఇంకో 4-5 వస్తే అప్పుడు నాకు కూడా ప్రైడ్ అండ్ ప్రెజుడిస్ లాంటిది స్టార్ట్ అవుతుందేమో. అదేలే, ఇప్పటికైతే లేదు. అయితే తను ఏదో చెప్పబోతున్నావు. తను నాకు ఏంటంటే నేను చేసే సినిమాలకి నువ్వు ఎందుకు ఇలాంటివి సింగిల్ సీన్లు అలా వచ్చి చచ్చిపోయేది ఎందుకు అదే మొన్న ఎప్పుడు స్టేజ్ మీద కూడా మా ఆయన్ని ప్రతి సినిమాలో చంపేస్తున్నారు మీరేంది, ఎందుకు చేస్తున్నా? అరే నాకు వచ్చినప్పుడు నేను ఐ కాంట్ సే నో. అవును, నన్ను ఏదో ఉండి వాళ్ళు పిలిచి సార్ చాలా ఇంపార్టెంట్ సీన్ అండి మీరు చేయాలండి అన్నప్పుడు ఏదో నన్ను ఆశతోటే కదా నేను చేస్తాను. నువ్వు ఆ సీన్ లో ఉంటే ఆ సీన్ కో వెయిటేజ్ వస్తుంది అనుకోనే. 100% డైరెక్టర్స్ ఫీల్ అవుతారు కదా, అరే రాజీవ్ కనకాల ఉంటే ఎమోషనల్ సీన్ ఉండి పండుతుంది. ఇప్పుడు ఎందుకు నిన్ననే మేము బాక్సాలే చూసాం ఫర్ ఎగ్జాంపుల్. ఆ బాక్సాలలోని ఆ ఆర్టిస్ట్ని నువ్వును శ్రీసింహ ఇద్దరు కిడ్నాప్ చేసి పట్టుకెళ్తున్న సీను, నువ్వు కాకపోతే ఆ సీను పూర్తిగా తేలిపోయి ఉండేది. నువ్వు ఉండడం వల్ల ఏంటంటే ఆ హెవీనెస్, అందులో చిన్న కామెడీ, అవి లేకపోతే ఇంకో రకంగా ఉండేది ఆ సీన్. సో నేను అనుకున్నా కరెక్ట్గా రాజీవ్ కనకాలని కరెక్ట్గా సెలెక్ట్ చేసుకున్న డైరెక్టర్. అది చాలా బాగుండిందండి. అంటే వి ఎంజాయిడ్ బాగ్సాలే మేకింగ్ కూడా. అంటే బోల్డ్ అంత కామెడీ ఇంప్రవైజ్ చేసాం. డైరెక్టర్ దానికి ఒప్పుకున్నాడు, మేము చేసే ఇంప్రవైజేషన్కి అంతా ఇలా చేస్తామనంటే ఓకే సార్ అన్నాడు. తనకు వచ్చిన థాట్స్ తను చెప్పేవాడు, ఓకే మేము కూడా ఇన్కార్పొరేట్ చేసుకుంటూ వెళ్ళాం. అసలు ఆ ఎపిసోడ్ ఎంత బాగుంటుందో, చాలా మంచి ఎపిసోడ్. అవును, నేను బాగా తరువుగా ఎంజాయ్ చేశాను. అండ్ ఆడిటోరియంలో కూడా ఆ ఎపిసోడ్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. బాగా నవ్వుతారండి, డెఫినెట్గా బాగా నవ్వుతారు. అంటే నేను ఎందుకన్నానంటే ఇప్పుడు నువ్వు అనుకుని రాజీవ్ కనకాల ఉండాలని నేను చాలా క్యాంప్స్లో డిస్కషన్ జరిగినప్పుడు కూడా నాకు తెలుసు రాజీవ్ కనకాల అయితేనే బాగుంటుంది ఈ వేషం. అండ్ చాలా అడమెంట్గా అడుగుతారు డెఫినెట్గా, లేదు సార్ మాకు మీరు చేయాలని. అలాంటి టైంలో నాకు నో చెప్పడం రాదు. సర్లేనండి అని చేస్తాలేండి. ఇంటి దగ్గర అంటుందా సుమా ఎందుకు చేసి ఒక సీను చచ్చిపోవడం ఎందుకు, అనవసరం కదా. సరే ఇప్పుడు సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ కదా. ఎగ్జాక్ట్లీ. లెట్ మీ వాళ్ళకి ఎప్పుడో థాట్ మారుతుంది. చూడగా ఎప్పుడు రాజీవ్ని చంపేయడమేనా, ఇప్పుడు చూద్దామని ఆలోచన వచ్చి మారుతుందేమో, అప్పుడు దాకా చేద్దామని చెప్పేసి నేను ఆ స్కోప్ వాళ్ళకి ఇద్దాం అంతే. అంటే వాళ్ళకి మార్పు వస్తుంది. ఇప్పుడు చూడండి బాగ్సాలే లాంటిది పడిన తర్వాత డెఫినెట్గా టుమారో దే మైట్ థింక్ ఇన్ ఏ డిఫరెంట్ యాంగిల్. అవును, అలాగే మొన్న విరూపాక్ష చేసిన తర్వాత ఓహో రాజీవ్ని ఇట్లాంటి క్యారెక్టర్స్ కూడా చేయొచ్చు అని దీనికి వస్తారు. అవును. సో దానికి ముందు కూడా శాఖరకమ్ముల సినిమా ఒకటి చేసి చాలా మంచి సినిమా, లవ్ స్టోరీ. అసలు ఆ క్యారెక్టరు, ఆ కంటెంట్, ఆ కాన్సెప్ట్, అసలు నువ్వు ఎంత బాగా సూట్ అయ్యావు ఆ క్యారెక్టర్కి. అంటే దే కాంట్ థింక్ ఆఫ్ అనదర్ యాక్టర్. రాజీవ్ కనకాలే కరెక్ట్ అన్న ఒక మెజర్మెంట్ ఉన్నది నీకు, నీ వరకు ఉన్నది. బట్ ఒక్కటి సుమ అన్నట్టుగా నువ్వు ఒక డైరెక్షన్ ఎవరికి ఇవ్వట్లేదా? యూ డోంట్ మెయింటైన్ రిలేషన్స్. నార్మల్గా యాక్టర్స్ అందరూ మెయింటైన్ చేస్తారు, అంటే రైటర్లతోని డైరెక్టర్లతో. లేదు సార్, నాకు అది అంటే ఫస్ట్ నుంచి ఎందుకో నాకు అలవాట్లేదు. ఎందుకు అంటే ఇవి నేను కొన్ని చోట్ల విన్న తర్వాత కొన్నిసార్లు అంతకుముందు ఫ్రెండ్షిప్లు అన్నీ ఉన్నాయి, అవన్నీ కొన్నిసార్లు అలాంటి దగ్గర అయిపోయిన తర్వాత ఆ రోజు ఆ నైట్ అయిపోయిన తర్వాత అనుకుంటారు, తిట్టుకుంటారు. ఆడు చూసావా రాత్రి అంతా కాళ్ళు పట్టుకుంటున్నాడు, రాత్రి అంతా ఎంతసేపు ఇలా అలాంటివి వచ్చేస్తాయి మాటలు. అవి నాకు ఇప్పుడు వాళ్ళని అన్న తర్వాత నేనేం ఎక్సెప్షన్ అవ్వను, నన్ను కూడా అంటారు నా దాకా వచ్చినప్పుడు. సో అడగడం నాకు ఇష్టం లేదు. నా వర్క్ చెప్తుంది కదా, దాంట్లో డౌటే ఉంది అన్న ఉద్దేశం అంతే.
ఇఫ్ ఐఎమ్ డూయింగ్ మై జాబ్, రేపు పొద్దున్న నా జాబ్ ఎక్కడో చోట రిఫ్లెక్ట్ చేస్తుంది కదా. బహుశా నా జాబ్ అంతా చచ్చిపోవడంలో ఎక్కువ కాలం గడిపేసింది కాబట్టి అలాంటివి వచ్చాయేమో. ఇప్పుడు మారింది కాబట్టి మారిపోయింది, డెఫినెట్గా వస్తుంది అనుకుంటున్నాను. ట్రెండ్ మారింది. సో దే విల్ థింక్ అబౌట్ మీ అని అనుకుంటున్నాను. సుమ్మ కూడా ఎందుకు ఆ మాట స్టేజ్ మీద చెప్పి ఉంటుందంటే, ఒక ఐడియా వీఆర్ నాట్ హ్యాపీ విత్ దిస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ అని చెప్పడం కోసమే చెప్పి ఉంటుందని నేను అనుకుంటున్నా. కరెక్టే, కానీ డైరెక్ట్లో అనుకోవాలి కదండి. సుమా అనుకుంటే నేను అనుకుంటే కాదు. అంటే వాళ్ళకి పర్టికులర్గా ఆ సీన్, చాలా ఎమోషనల్ సీన్స్ ఉంటాయి సార్, హై పాయింట్స్ ఉంటాయి సినిమాలో. అది పండాలంటే దే హ్యావ్ టు హ్యావ్ ఎ వెరీ గుడ్ యాక్టర్ విత్ ఇన్ ఏ షార్ట్ స్పాన్లో దాన్ని పండించగలిగే యాక్టర్ కాదు. కొన్ని సీన్లు అయినా వెంటనే ఎస్టాబ్లిష్ అయ్యి, అంతే. నీకోసం ఒక 50 సీన్లు రాయలేరు కదా క్యారెక్టర్. కాబట్టి దే ఆర్ వెరీ పర్టికులర్ అండి. సో నేను ఆ విషయంలో కొన్నిసార్లు హ్యాపీ ఫీల్ అవుతాను, కొన్నిసార్లు ఏమో అబ్బా ఒక్క సీనా లేచిపోయానా, సరే 2 సీన్లా సర్లే ఎప్పటికో వస్తుంది కానీ చేద్దామని చేస్తూ ఉండడమే. అదే అంటే నార్మల్గా జూనియర్ ఎన్టీఆర్కి నీకు చాలా మంచి ఫ్రెండ్షిప్ మీ ఇద్దరికి. అది ఇంకా మీది కంటిన్యూ అవుతుందా? కంటిన్యూ అవుతుంది సార్, అది ఆయన లేదు అంటే ఆయన వర్క్లో ఆయన ఉంటాడు, బిజీగా ఉంటాడు. ఇదివరకు అంటే పిల్లలు పుట్టక ముందు అంటే ఎక్కువ శాతం కలిసేవాళ్ళం. పిల్లలు పుట్టిన తర్వాత ఏజ్ పెరుగుతున్న కొద్దీ హీ హాజ్ హిజ్ ఓన్ ఫ్యామిలీ కదా. సో హీ హాజ్ టు స్పెండ్ టైం దేర్ అండ్ హీ హాజ్ టు స్పెండ్ టైం. అప్పుడు ఇంకా తనకున్న కథలు సినిమాలు వినడం రెగ్యులర్గా ఉంటుంది కదా. అవును, అందుకని తన టైం ఈ మధ్య తగ్గింది. బట్ బేసిక్ ఫ్రెండ్షిప్ ఉంది. అదే ఇంకా మొన్న మధ్యన ఫోన్ చేసి లొకేషన్ రా అంటే వస్తా అన్నా కానీ కుదరలేదు, నాకేదో పని ఉండి నేను వెళ్ళలేదు. అంటే మామూలుగా జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో నువ్వు మొదటి రోజుల్లో చాలా సినిమాల్లో ఉన్నావు. తర్వాత కూడా అండి మొన్నటిదాకా కూడా చేస్తూ వచ్చాను నేను. జనతా గ్యారేజ్, ఈవెన్ ఇప్పుడు ఆర్ఆర్ఆర్. అవును, ఈ మధ్య కూడా ఆర్ఆర్ఆర్లో తన్నే కదా ఇంట్రొడ్యూస్, తన క్యారెక్టర్ని కదా ఇంట్రొడ్యూస్ చేసే క్యారెక్టర్ అది. ఎగ్జాక్ట్లీ అప్పటి నుంచి అది ఇలా కంటిన్యూ అవుతూనే ఉంది మీ ఇద్దరి మధ్యాహ్నం. నీకు అలాంటి ఫ్రెండ్షిప్ ఇంకెవరితో లేదా? ఉందండి, నాకు తరుణ్తో ఉంది. తరుణ్తో ఐఎమ్ వెరీ క్లోజ్. మనోజ్తో ఉంది ఆ క్లోజ్నెస్. ఇంకా నాకు శివబాలాజీతో ఉంది. ఓకే, బట్ తరుణ్ అలాగొక ఫైర్ లాగా వచ్చి అలాగ ఆగిపోయాడు. లేదండి, నాకు ఐ డోంట్ నో, బట్ అతను అనుకుంటే ఇప్పటికీ రాగలుగుతాడు. ఐ సీరియస్లీ ఫీల్ తరుణ్ ఒక్కసారి ఇలా ఏమో క్యారెక్టర్స్ కూడా హీరోయిజంలోనే వేరే కైండ్ ఆఫ్ క్యారెక్టర్ హీరోయిజం తీసుకుంటే హీ విల్ డెఫినెట్లీ డూ వండర్స్ అని అనిపిస్తుంది నా ఫీలింగ్. ఐ డోంట్ నో, హీ హ్యాస్ టు టేక్ ఏ కాల్. అంటే నార్మల్గా వాళ్ళ మదర్ రోజా రమణి గారు ఎక్కువగా ఆవిడే మేనేజ్ చేస్తారు అందువల్ల అని ఏదో ఇగో ఇప్పుడు సుమకి నీకు మధ్య డైవర్స్ లాగే వాళ్ళ గురించి మాట్లాడేసి నాకు తెలియదండి. అదే అంటే అలాంటివి నార్మల్గా ఒక్కొక్కరి మీద ఒక్కొక్కటి ఇండస్ట్రీలో అలాగే స్ప్రెడ్ అయ్యి ఏం లేదండి. ఐ ఫీల్ తరుణ్ కెన్ మేక్ వండర్స్. అండ్ శివబాలాజీ ఇప్పుడు మారుతున్నారు. అంటే కొన్నిసార్లు కొంతమంది కొన్ని పట్టుకొని కూర్చున్నారండి కొంత టైంలో. అంటే బిఫోర్ ఈ ఓటీటీ రాకముందు సినిమాలో హీరోగానే అని చెప్పేసి కొన్ని ఆబ్లిగేషన్స్ అలాంటివి ఉంది. ఇప్పుడు మారాయి. సో దే ఆర్ ఓటీటీ కూడా వచ్చేసింది కాబట్టి ఐ డోంట్ నో, దే విల్ డెఫినెట్లీ కమ్ అనిపిస్తుంది. అవును, ఇప్పుడు నిన్ననే మన శ్రీరామ్ అని ఒక హీరో ఉన్నాడు చూడు. అవును, రోజా కూటమ్మ వచ్చేసాడు, రోజా పూలు. నిన్న చెప్తున్నాడు నాకు, నేను అవన్నీ ఇండివిజువల్ ప్రాజెక్ట్స్ సార్, ఇప్పుడు నేను సైడ్ క్యారెక్టర్స్ అవి చేయట్లేదు, 4-5 ప్రాజెక్టులు అవి లైనప్లో ఉన్నాయి అని చెప్పాడు అనమాట. ఓన్లీ బికాస్ ఆఫ్ ఓటీటీ. అదే. సో ఐ థింక్ సమ్ మ్యాజిక్ విల్ హ్యాపెన్. ఎస్. అయితే నేను ఇంకొక ముఖ్యమైన విషయం నీ కెరీర్ పరంగా నేను అనుకునేది, నాన్నగారు చాలా గొప్ప ప్రయోక్త. దేవదాస్ కనకాల్ గారు అతను యాక్టర్గా వచ్చారు అండ్ చాలా మంచి సినిమాలు చేశారు. అండ్ నాగమల్లి లాంటి ఒక అద్భుతమైన ఫిల్మ్ డైరెక్ట్ చేశారు. బ్రహ్మాండమైన పాటలు, రాజనాగేంద్ర గారి మ్యూజిక్, అసలు నాగమల్లి ఆ పాట, అవన్నీ వేటూరు గారి పాటలు, చాలా అద్భుతమైన సినిమా తీశారు నాగమల్లి. అమ్మాయి తర్వాత మళ్ళీ అందులో వచ్చేసిన హీరోయిన్ మళ్ళీ ఇంకో సినిమాలో చేయలేదు. దట్ వాజ్ ది ఫస్ట్ అండ్ లాస్ట్ ఫిల్మ్ అమ్మాయికి.
నువ్వు దేవదాస్ కనకాల గారి అబ్బాయి అయ్యి నువ్వు ఎందుకు అసలు డైరెక్షన్ అన్న పాయింటే నువ్వు అసలు కెరీర్లో ఎంటర్టైన్ చేయలేదు? అంటే ఆ, నేను ఇవన్నీ నేను విన్నానండి. మా ఫాదర్ అంటే మీకు తెలియడం కోసం చెప్తున్నా. యాక్చువల్లీ పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో సౌత్ ఇండియాలో ఫస్ట్ ట్రైన్డ్ యాక్టర్ ఈజ్ మిస్టర్ దేవదాస్ కనకాల. ఎస్. ఆయన చదువుకొని వచ్చిన తర్వాత చెన్నైకి వచ్చేసి ఇంకేముంది మనకు లైఫ్ అంతా రెడ్ కార్పెట్టే, చెన్నైకి వెళ్ళంగానే మనకి పిలిచేస్తారు, వేషాలు వచ్చేస్తాయి అనుకుని దిగారు. వెళ్తే ఎవరెందుకు పట్టించుకుంటారు, ఆల్రెడీ ఎవరికి వాళ్ళు మీరు ఇందాక అన్నారు చూడండి, ఒక లాబింగ్ ఉంటుంది, అలాంటి ఎస్, లాబింగ్ ఉంటుంది వాళ్ళకి. సో ఈయన్ని పట్టించుకోలేదు. రాత్రికి రాత్రి వేషాలు మారిపోయిన సందర్భాలు ఉన్నాయి కదా సినిమాలో. సో పట్టించుకోలేదు. ఇదేంటిది ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఈయన హీ గాట్ అప్సెట్. ఆ టైంలో ఒకే ఒక సినిమా, అంటే ఒక 2 సినిమాలు చేశాడు ఆయన. ఏంటంటే బుద్ధిమంతుడు, అక్కినేని నాగేశ్వరరావు గారి పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్, ఆ పడవ లాంచి ఎక్కి ఓ ఓ అనే భూమి మీద సుఖపడితే తప్పు లేదురా ఆ సాంగ్లో వెనక ఓ ఓ అని చెప్పేసి ఫ్రెండ్ క్యారెక్టర్ చేశారు. ఆ తర్వాత విశ్వనాథ్ గారి డైరెక్షన్లో కాలం మారింది అనుకుంటా. ఏంటంటే చాలా రిఫ్రాఫ్లాగా వచ్చా ఇచ్చేయండి ఆ పిల్లని, 3 పూట్ల పాలు పోస్తాను ఇంకోటి అని చెప్పేసి చాలా బాగా చేసాడు ఈయన. ఈయనకి ఆ వేషం రాదనుకొని వెళ్ళాడు. ఈయన చెప్పడం నాకేం చెప్పాడంటే, విశ్వనాథ్ గారు మామూలుగా ఏం వచ్చింది గాడుదు గుడ్డులే అని చెప్పేసి, నాకు ఆ నెగిటివ్ యాటిట్యూడ్ ఉండిందిరా, ఆ నెగిటివ్ యాటిట్యూడ్తో వెళ్ళాను, రాదనుకునే వెళ్ళాను, అదే బాగా పనిచేసింది, వెంటనే వచ్చింది నాకు ఆ ఒక్క సీను, చాలా బాగా చేసాం, పేరు వచ్చింది. ఆ తర్వాత ఏం రాలేదు వేషాలు, సర్వైవల్ కావాలి కదా. ఈ లోపల నేను అప్లై చేశాను సాంగన్ డ్రామా డివిజన్కి, హైదరాబాద్లో సాంగన్ డ్రామా డివిజన్కి. అది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, అది వచ్చింది, జాబ్ వచ్చింది. సో ఈ షిఫ్టెడ్ టు హైదరాబాద్కి వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ హ్యాపీగా ఉంది. అక్కడే మా అమ్మని చూశారు. అంతకుముందే చూశాడు మా అమ్మని ఎక్కడో మా నాన్న, ఎవరు ఈ మహానటి ఇంత బాగా చేస్తుంది అనుకున్నాడు. అయిపోయింది. తర్వాత సాంగన్ డ్రామా డివిజన్కి వచ్చిన తర్వాత పక్కనే కొలీగ్స్గా ఉన్న తర్వాత లవ్లో పడ్డారు, ప్రేమించారు, పెళ్లి చేసుకున్నారు. మళ్ళీ ఈయనకి చూడండి, సో అంటే మనిషి ఎలా ఉన్నాడో, నేను చెప్పేది పాయింట్ చివరికి వచ్చే పాయింట్ చెప్తాను. సాంగన్ డ్రామా డివిజన్ గవర్నమెంట్ జాబ్ని వదిలేసి చెన్నైకి వెళ్ళిపోయాడండి. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పెట్టారు కదా, వాళ్ళు పెట్టిన ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోయాడు. ఇద్దరు మా మదరు మా ఫాదరు ఇద్దరికి గవర్నమెంట్ జాబ్ ఉండగా, సెక్యూర్డ్ జాబ్ ఉండగా వదిలేసి అలా వెళ్ళిపోయారు. మా నాన్న వెళ్ళాడంటే సరే సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 10 మంది తయారు చేయొచ్చు అనుకున్నాడు, ఏమో వస్తే వేషాలు వస్తాయి అనుకున్నాడు. ఈవిడ కూడా మా నాన్న అక్కడికి వెళ్ళిపోయాడు, ఇక్కడ రిజైన్ చేసి వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత సరే 7 బ్యాచెస్ దాకా ఇన్స్టిట్యూట్ బాగానే నడిచింది. తర్వాత ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు మూసేశారు ఇన్స్టిట్యూట్ని. అవును, అదే ఆ బ్యాచ్లోనే కదా చిరంజీవి గారు, రజనీకాంత్, వీళ్ళందరూ కూడా, రాజేంద్ర ప్రసాద్, వాళ్ళంతా అక్కడ తయారైన వాళ్ళు. మూసేసిన స్టాఫ్లో నుంచి ఇక్కడ మా మదరు ముల్లా మాస్టర్ అని అక్కడ స్టూడెంటే, అక్కడ నేర్చుకున్న ఆయన అడియార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ జాయిన్ చేశారు. అదేంటి స్టేట్ గవర్నమెంట్ జాబ్, మా అమ్మకి స్టేట్ గవర్నమెంట్ జాబ్ వచ్చింది. నోట్ దిస్ పాయింట్ అగైన్. మా నాన్న అప్పటిదాకా ఉన్నవాడు, మంచి వేషాలు వచ్చాయి. ఓ సీత కథ పెద్ద హిట్, చాలా పెద్ద హిట్, 4 లాంగ్వేజెస్లో. ఇంకా అది తీద్దామని అందరూ మలయాళం నుంచి, తమిళ నుంచి, ఈయనకి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది. అవును, రాలేదు, ఎన్నాళ్ళైనా రాలేదు, బ్యారియర్ ఉండింది. అవును, అదే సినిమాని బాలచంద్ర గారు అనుకోండి, బాలచంద్ర గారే తీశారు. ఎవరితోటి? రజనీకాంత్ గారితో. ఇది సేమ్ మా నాన్న ఏదైతే చేశారో క్యారెక్టర్, అదే క్యారెక్టర్ను రజనీకాంత్ గారి స్టైల్ అంతా నాన్న దగ్గర నుంచి వచ్చిందే, ఆ జుట్టు ఎగరేయడం. అవును, ఎస్ ఎస్, అది ఫస్ట్ సినిమాలో ఆయన కూడా అలా ఎగిరేసి అలా వచ్చారు, సేమ్ ఇది. అవును. సో ఆ లాంగ్వేజ్ ఆయనకు అక్కడ ఆ వేషాలు. ఇంకా ఆ తర్వాత సిరిసిరి మువ్వ, మాంగళ్యానికి మరో ముడి, ఇలాంటి ఒక విశ్వనాథ్ గారి దగ్గర చేస్తూ అక్కడే ఒక 6-7 సినిమాలు చేశారు. తర్వాత ఏమనుకున్నాడంటే ఈయన, ఎంతకాలం ఇది నేను ఇన్స్టిట్యూట్లోంచి స్టూడెంట్స్కి వస్తున్నాయి మహా అంటే మొత్తం అంతా 7 బ్యాచ్ల్లో చూసుకుంటే 10 మందికో 15 మంది 20 మందికి వచ్చింది, ఇంకా మిగతా వాళ్ళకి రావాలి కదా అని చెప్పేసి ఉద్దేశంతో ఈయన డైరెక్షన్ మొదలుపెట్టాడు. మొదలుపెట్టి ఈ వాంటెడ్ టు
ఇన్స్టిట్యూట్ వదిలేశారు. అంటే ఇంకా క్లోజ్ అయిపోయింది కదా, ఇంకా దాంట్లో కష్టాలు, డబ్బులు రావు, చేతికి రావు, ఇంకా అంటే మిగతా వాళ్ళందరికీ ప్రాబ్లమ్స్, డబ్బులు ఇవ్వకపోవడాలు ఇవన్నీ. అవును. తర్వాత ఈయన డైరెక్షన్ మొదలుపెట్టిన దాంట్లో ఒకటి చలిచీమలు బాగానే ఉండింది, నిజం పోయింది. అవును. మీరన్న నాగమల్లి సాంగ్స్ పరంగా చాలా పెద్ద హిట్, కానీ సినిమా పెద్దగా ఆడలేదు, రెవెన్యూ పరంగా రాలేదు. సో యావరేజ్ ఫిల్మ్. సో 2-3 సినిమాలు అలా అయ్యేసరికి ఇది కాదనుకున్నాడు. ఏంటి ఏదోదో అయిపోతుంది నా లైఫ్, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను, ఇక్కడి నుంచి ఇక్కడే అనుకున్నాడు. అదే టైంలో ఏఆర్ కృష్ణ గారు ఇక్కడ రిపట్రీ, ఆంధ్రప్రదేశ్ రిపట్రీ ఉండింది. దేవదాస్ నువ్వు ఇక్కడికి వచ్చే ఇక్కడ టీచింగ్ అని చెప్పేసాను. అది సెమీ గవర్నమెంట్. అంటే ఇక్కడికి వచ్చి ఈయన నైట్ వెళ్ళిపోదాం పదా, రిపట్రీ అక్కడ పెడుతున్నాడు ఏఆర్ కృష్ణ గారు అంటే, మా అమ్మ స్టేట్ గవర్నమెంట్ జాబ్ రిజైన్ చేసి వచ్చేసింది ఇక్కడికి. ఇది సెమీ గవర్నమెంట్. ఇక్కడ స్టైఫండ్ ఇచ్చి ఆర్టిస్టులను తయారు చేస్తారు. అక్కడే మన దీక్షిత్ గారు, భిక్షు గారు వీళ్ళంతా నేర్చుకుంది. వీళ్ళంతా 2 years అక్కడ. అక్కడి నుంచి మళ్ళీ మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ షిఫ్ట్ అయ్యారు 2 years తర్వాత. అక్కడి నుంచి మళ్ళీ 2 ఏళ్ళు చూసిన తర్వాత మా ఓన్ ఇన్స్టిట్యూట్ పెట్టుకున్నాం 85 నుంచి. అక్కడ కష్టాలే, అక్కడ అన్ని కష్టాలే, అప్పులు, కష్టాలు. ఎప్పుడు సవ్యంగా డబ్బులు ఉండేవి కాదు. ఇవన్నీ నేను చూస్తున్నా, నాకు స్ట్రాంగ్గా మైండ్లో పడిపోయింది. నో, ఒకదానికి స్టిక్ అవుదాం, సంపాదిద్దాం, అది డైరెక్షన్కి వెళ్దాం, తర్వాత టైం ఉంది, ఇంకా ముందైతే ఇది చేద్దామని యాక్టింగ్కి మాత్రం స్టిక్ అయ్యాను. సో అది ఆ విధంగా స్టిక్ అయిపోయాను. కాబట్టి చేశాను, అది మా ఓన్ ప్రొడక్షన్స్లో డైరెక్షన్ చేశాను తప్ప బయట దీనికి డైరెక్షన్ చేయలేదు. కంటిన్యూస్గా డే ఇప్పుడు ఉన్నది మళ్ళీ డిస్టర్బ్ అవ్వడం ఇష్టం లేక ఖచ్చితంగా డిస్టర్బ్ అవుతుంది సార్. ఎందుకంటే రాజీవ్ డైరెక్ట్ చేసుకుంటున్నాడులే, నేను మధ్యలో ఒక సీరియల్ ప్రొడ్యూస్ చేశానండి. ఆ ఒక సీరియల్ ప్రొడ్యూస్ చేస్తున్నాడులే అని చెప్పేసి వేషాలు రాలేదు 1 year. అది కూడా నేనే అక్కడేంటి 24 గంటలు అక్కడ ఉండను, వాళ్ళకి అన్నీ అప్పచెప్పి నేను అప్పటికి గట్టెక్కించి విత్-in 1 monthలో అన్నీ అయిపోయాయి. కానీ తర్వాత రాలే. దాదాపు ఏంట్రా అంటే రాజీవ్ ప్రొడ్యూస్ చేస్తున్నాడులే, సీరియల్లో బిజీగా ఉన్నాడని చెప్పేసి రాలేదు. అవును, ఇది వేరే ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోతుంది ఇండస్ట్రీలో. మనం అడగకుండా చెప్పేస్తారు అందరూ 100% బిజీగా ఉన్నాడండి అని. ఆ వేషాలు ఇంకోళ్ళకి వెళ్ళిపోతాయి ఖచ్చితంగా. అక్కడ లాబింగ్ పని చేస్తుంది ఖచ్చితంగా. అవన్నీ చూసేసాను సార్. కాబట్టి నేను ఓన్లీ మనీ సంపాదించాను. కానీ అప్పుడు ఆ టైంలో అసలు అంటే ఇక్కడికి షిఫ్ట్ అయ్యి సొంతంగా మీరు ఫాదర్ ఇన్స్టిట్యూట్ పెట్టారే, నాకు అప్పటి నుంచి బాగా తెలుసు దాదాపుగా. ఆ టఫ్ టైం నేను చూశాను, నాన్నగారు టఫ్ టైం చూశాను. బట్ ఆ టైంలో నీకు తెలుసా? తెలుసు, నాలెడ్జబుల్. చూస్తున్నా, మరి రోజు చూస్తున్నా కదా, రోజు చూస్తుంటే ఒక 100-500 కూడా అప్పు చేయాలా. ఎందుకంటే ఇన్స్టిట్యూట్లో ఉన్న పిల్లలు ఇన్స్టిట్యూట్ మెస్ కోసం దానికోసం పెట్టాలి. కొన్నిసార్లు ఉండేవి లేవు, పక్కన పనిచేసేవాళ్ళు వాళ్ళు దాచుకొని ఇచ్చేవాళ్ళు, మీరు తర్వాత వడ్డీకి ఇవ్వండి అని. వాళ్ళ దగ్గర తీసుకొని మెస్సు ఇవన్నీ నడిపించడం, ఇన్స్టిట్యూట్, ఇవన్నీ ఏంటి, ఎక్కడికి వెళ్తున్నాం అంటే మాకు ఏమైపోయింది, అప్పు తీసుకునేసరికి కొన్నేమో ₹5 ఇంట్రెస్ట్, కొన్నేమో ₹8 ఇంట్రెస్ట్కి అలా తీసుకున్నారు. దాంతో హెవీ అయిపోయింది. సో మీరు ఎంత సంపాదించినా మీరు ఏదో సామెత చెప్తారు చూడండి, పై నుంచి నీళ్లు పోస్తుంటే కింద నుంచి పోతున్నట్టు పెద్ద సొరంగంలోకి, అలా పోవడమే, ఉండేవి కావు. అవును. సో 1 point of time I took very serious. అంటే ఆ టైంకి వెళ్ళి ఒక టైంలో ఈయన కొంచెం ఫ్యామిలీలో కలతలు వచ్చి బ్రదర్స్ తోటి వాళ్ళతో ఆ టైంలో ఈయన ఏదో ఉండి నేను సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్నా, ఏదో మేము ఉన్నాగా సంపాదించడానికి, కానీ నేను ఐ టుక్ ఇట్ వెరీ సీరియస్. ఇంకా లేదని ఇంకా వచ్చిందల్లా చేయడం, సింగిల్ ఎపిసోడు, సీరియల్స్, డైలీలు, ఉన్న ఛానల్స్ అన్నీ చేసేసాను. ఈ సిటీ కేబుల్ అన్ని ఛానల్స్లో చేసాను. డైలీ సీరియల్స్ అయితే నాతో మొదలుపెట్టిన తర్వాత ఫస్ట్ డైలీ సీరియల్ దగ్గర నుంచి కంటిన్యూస్గా 9 డైలీ సీరియల్స్, డే అండ్ నైట్. నిద్ర ఉండేది కాదు నాకు, కంటి మీద కొనుక్కుండేది కాదు. అండ్ పీపుల్ దే యూస్డ్ టు వెయిట్ డబ్బింగ్ స్టూడియోలో.
రాజీవ్ కోసం తెల్లారి 4:30కి వెయిట్ చేస్తుండేవాళ్ళు. రాజా వచ్చావా, నీకోసం వెయిటింగ్ డబ్బింగ్ చెప్పించడానికి. అంటే నాకు ఆ టైమే కుదిరేది. అంటే ఆ షూట్ చేసుకొని ఆ టైంలో వచ్చి డబ్బింగ్ చెప్పుకొని ఇంటికి వెళ్ళి స్నానం చేసి మళ్ళీ లొకేషన్కి. అదే. సో అలా వర్క్ చేస్తేనే కొంత తీర్చుకుంటూ అలా వచ్చాం. ఆ తర్వాత పెళ్ళి అయిన తర్వాత ఇంకా వైఫ్ వచ్చిన తర్వాత ఇంకిద్దరం కలిసి తీర్చుకుంటూ. సో ఆయన హ్యాపీగా లాస్ట్ డేస్ అయితే మాత్రం ఈ వాజ్ హ్యాపీ, వెరీ హ్యాపీ. ఆయనకి ఏం కావాలో ఆయన అన్నీ పెట్టించుకొని, ఆయన ఫుడ్ విపరీతమైన ప్రియుడు. మంచి భోజనం తెలుసు నాకు మ్యాంగో ఐస్ క్రీమ్ కావాలి, మ్యాంగో ఐస్ క్రీమ్స్ నువ్వు అదేంటి డయాబెటిక్ పేషెంట్వి వద్దు నాన్న, నాకు కావాలంతే. సరే మ్యాంగో ఐస్ క్రీమ్ తెప్పించండి. బట్ యూఆర్ ఏ హ్యాపీ సన్, యూ కుడ్ అటెండ్ యువర్ పేరెంట్స్. వాళ్ళని ఆ కష్టాల నుంచి బయటకు తెచ్చి నువ్వు కూడా నీరు గారిపోకుండా ఛాలెంజ్గా తీసుకు. అంటే తెలియలేదు, ఒకవేళ నాకు బాధలు ఇంతగా కష్టంగా ఉంటాయని తెలుసుంటే నీరు గారిపోయేవాడినేమో, నాకు అది తెలియదు. ఎస్, అది మెరిట్ అక్కడ, అది నీ ప్లస్ పాయింట్ అక్కడ. నాకు తెలియదు, నాకు సంపాదించాలి అన్నది ఉద్దేశం మాత్రం తెలుసు. ఇంత ఉన్నాయి వెనకాల 5 రూపాయలు 8 రూపాయలు అని తెలిసుంటే నేను కూడా నీరు గారిపోయి అమ్మో అని కొట్టు కూర్చునేవాడినేమో. నాకు తెలియదు కాబట్టి ఆ తెలియనితనంలో దూకాను అంతే. ఐ వాంట్ ఎర్న్ మనీ అంతే. దట్స్ ఓన్లీ ది మోటో. అంతే, సింగిల్ పాయింట్ ఎజెండా, కేవలం సింగిల్ పాయింట్ అజెండా అండి. ఎలా సంపాదించేవాడిని, ఎలాగో ఇచ్చే రెమ్యునరేషన్లు కాకుండా డైలీ కన్వీనియన్స్లు ఇచ్చేవాళ్ళు. బండి వేసుకొని వెళ్తే ఆ లొకేషన్కి వెళ్తే ఒక 50 రూపాయలు, ఆ లొకేషన్కి వెళ్తే 50 రూపాయలు. అప్పుడు 2 వీలర్ ఉండేది నాకు. 50 రూపాయలు అంటే ఆ 50 మొత్తం అంతా చుడితే డబ్బింగులతో చుడితే 250 వచ్చేది నాకు. ఆ 250 నా ఖర్చు 50 రూపాయలే. పెట్రోల్ పోసుకోవడం, ఎదవలవాట్లకి అన్నీ కలిపి 50 రూపాయలు. మిగతా 200 కూడా ఇచ్చేవాడిని ఇంట్లో. రోజు వచ్చే ఆ 200 కూడా ఇచ్చేవాడిని నా రెమ్యునరేషన్లు కాకుండా. గ్రేట్. కాబట్టి అలా చేసుకుంటూ వస్తే ఓకే. యూఆర్ ఓన్లీ ది సన్ కదా? నేను ఒక్కడే, మా చెల్లి పాప ఉంది. అదే మొత్తానికి చెల్లి మ్యారేజ్ అవన్నీ కూడా సవ్యంగా జరిగిపోయింది నీ ఆధ్వర్యంలోనే. మా బావ అంటే నా ఫ్రెండే, పెద్దిరామారావు అని, సెంట్రల్ యూనివర్సిటీలో మామూలుగా ఏదో ఇంటికి వచ్చేవాడు, చూశారు వాళ్ళిద్దరు ఏదో లవ్. సరే ఘనంగా చేయించేశాను పెళ్ళి. మొత్తానికి వంశోద్ధారకుడు అయ్యావు అంతే కదా. ఇప్పుడు వాళ్ళు కొంత దేవదాస్ కనకాల్ గారిలో కొంత అమాయకత్వం ఉండేది, మంచితనం ఉండేది. మంచితనం కొంత అమాయకత్వం నాకు బాగా తెలుసు. కనకాల్ దేవదాస్ గారు మేము బాగా క్లోజ్ ఫ్రెండ్స్. ఎప్పుడు వేటూరు గారు వచ్చినా మేము ముగ్గురు, మాదొక బ్యాచ్. వేటూరు గారిలో ఉండే అమాయకత్వం ఎలాగో ఈయనలో కూడా ఉంది. ఆయన నరుస్తాడు, ఈయనలో మరి అదే ఉంది. మళ్ళీ వేటూరు గారు అన్ని తప్పులండి, ఆయన వేస్ట్ అండి అసలు. చూడండి ఆయన ఎదురుకున్నానే, ఆయన గీతాంజలి 3 క్యాసెట్లు పంపించడానికి ఎయిర్ ఫ్లైట్ టికెట్ పంపిస్తారండి ఎవడైనా 3 క్యాసెట్లకి. చూడండి సార్, ఆయన లేని పనులు సార్. మీకు తెలుసు అన్నీ. ఆయన పాపం వేటూరు గారు ఉండి ఆయన ఎట్లాగో ఉంటుంది పాపం. డబ్బంతా సూట్ కేసుల్లో ఉండేవి ఆయనకి. అవును. ఈయన రోజు ఆయన్ని తిట్టడం, ఎందుకు ఖర్చు పెడుతున్నారు, అవసరమా మీకు, ప్రొడక్షన్లో పెడతారు కదా కారు, మీకెందుకు సపరేట్ కారు అంటే, కరెక్టే దేవదాస్ గారు అని ఆయన చాలా అమాయకంగా ఆపేసేవాడు. కారు ఆపేసాడని వేటూరు గారు ఒకరోజు ఆటో తెప్పించుకున్నాడు ఫుల్ డేకి. అవును. అంటే వాళ్ళ అమాయకత్వం అంతే, మంచితనం అమాయకత్వం. వాళ్ళిద్దరు ఆ లక్షణాలు సేమ్. వాళ్ళిద్దరికి అందుకే బాగా కుదిరింది కూడా. దే అడ్మైర్ ఈచ్ అదర్ వెరీ సో వెల్. నేను అప్పుడు క్వైట్ యంగ్, బట్ నేను వేటూరు గారితో పాటు ఎక్కువ తిరగడం. అప్పుడే హైదరాబాద్ ఏదో కొన్నాళ్ళు మెడ్రాస్ నుంచి నేను వచ్చి ఉన్నప్పుడు అక్కడ జీవికా మాల్ దగ్గర ఎక్కడో రోడ్ నెంబర్ 1లో ఉండేది ఇన్స్టిట్యూట్. అవును. తర్వాత ఇక్కడ కూడా ఇక్కడ 10 ఏళ్ళు ఉన్నాం. ఇక్కడ ఎక్కువ కలిసాం నేను, వేటూరు గారు, అయినాను. బట్ ఇక్కడ నువ్వు డైరెక్షన్ ఒక టైంలో చేయకపోవడం అన్నది యు ఆర్ కరెక్ట్. ఎందుకంటే చాలా వదిలేయాలి సార్ దానికి. ఎందుకంటే అది ఇట్ ఈస్ హోల్ రెస్పాన్సిబిలిటీ, హోల్ యూనిట్ రెస్పాన్సిబిలిటీ. అంటే ప్రొడ్యూసర్కి, ఆర్టిస్ట్లకి, అన్నిటికీ రెస్పాన్సిబుల్ నేను.
చేయాలంటే. సో దానికి బోల్డ్ అంత టైం వెచ్చించాలి. నేను నా డేట్స్ డే పరంగా అమ్మేస్తే నా డబ్బులు వచ్చేస్తాయి. డైరెక్టర్కి అలా కాదు. అవును, నెత్తి మీదకి వేసుకున్న తర్వాత డబ్బులు ఇస్తాడో లేదో ప్రొడ్యూసరు, అది గట్టెక్కుతుందో లేదో మళ్ళీ నాన్నగారు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ మళ్ళీ వచ్చేస్తాయి. సేమ్ లిస్ట్. మొత్తానికి ఫాదర్ లాస్ట్ డేస్ అంతా ఆయన కంఫర్టబుల్, మోస్ట్ కంఫర్టబుల్. అంటే ఆయన నడిచేవాడు కాదు, ఎందుకంటే బికాస్ ఆఫ్ హిస్ ఏజ్, ఇంకోటి భారీ పర్సనాలిటీ. సో కంపల్సరీ నేను నడిస్తే కొంచెం ఆరోగ్యంగా ఉంటాం, లేకపోతే కష్టంగా మూమెంట్ ఉంటుందండి. అందుకని చెప్పేసి మసాజర్ని పెట్టేశాను, ఒక మనిషిని రోజు కంపల్సరీ. ఇంకా ఇంట్లోనే వాడు కంపల్సరీ ఇంట్లోనే ఉండేవాడు. రోజు కంటిన్యూస్గా పాదాలు, కాళ్ళు మొత్తం, సో దట్ బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది కదా, బాగుంటుందండి శరీరానికి. సో సుమ మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా మీరు కంఫర్టబుల్గా ఉన్నారా? అలా కాదు, ఎప్పుడైతే నేను వన్ మ్యాన్ షోగా మొదలు పెట్టానో అప్పటి నుంచి కంఫర్ట్ జోన్లోకి వచ్చేసాము. సుమ వచ్చిన తర్వాత ఇంకొచ్చాం, అదే ఎందుకంటే ఇద్దరం కలిసి సంపాదన కదండి, ఇద్దరం కలిసి చేసుకుంటూ మెల్లగా ఒకటి ఇల్లు రాజీవ్ నగర్లో ఫ్లాట్ కొన్నాం. మోతీనగర్లో అది కూడా బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అప్రోచ్ ఇద్దరి పేరు మీద కలిసి వచ్చింది. వచ్చిన తర్వాత మెల్లగా సంపాదించి మెల్లగా కడుతూ ఆ పేపర్స్ని ఇడిపించుకొని ఇంకో దానికి పెట్టి ఇంకో దానికి వచ్చింది. స్లోగా అలా ఒకదాని తర్వాత ఒకటి. అవును, ఆ పిల్లల్ని బస్సుకి ఎక్కించడం సుమా, నాకు అవన్నీ తెలుసు. మళ్ళీ దించుకోవడం టైంకి వెళ్ళి బస్సు ఇంటి ముందే. అవును, ఐ రిమెంబర్. అయితే ఇప్పుడు సుమ కెరీర్ పరంగా నువ్వు చూస్తే కనుక నీ మీద తన తాలూకా కంప్లైంట్ కానీ కామెంట్ కానీ తను ఓపెన్ చేసి చెప్పేసింది. ఏంటిది? మా ఆయనకి ఎప్పుడు మీరు చచ్చిపోయి వేషాలు ఇస్తారు. ఓకే, రైట్, ఓపెన్ గా. ఎందుకంటే తను బాగా అవుట్ స్పోకెన్ పర్సన్ కదా, తన ప్రొఫెషన్ కూడా అదే. తను ఏం మాట్లాడినా యాక్సెప్ట్ చేస్తారు, ఎంజాయ్ చేస్తారు, రిసీవ్ చేసుకుంటారు. ఒకరోజు ఫంక్షన్లో ఉంది, ఏదో లెక్క అడిగింది ఆడియన్స్ని. వాళ్ళు ఏదో చెప్పకపోతే, ఏం నేర్చుకున్నారు లెక్కలు మీరు ఇంటి దగ్గర అని అడిగి, దే టుక్ ఇట్ వెరీ ఇన్ ఏ ఫన్నీ వే. అది పర్సనల్గా. ఇప్పుడు సుమకి పర్సనల్గా కనుక నువ్వు యాజ్ ఎ వైఫ్ కానీ యాజ్ ఎన్ ఇండివిజువల్ చూసినప్పుడు సుమలో నీకు కనిపించే మోస్ట్ అంటే మంచి ప్లస్ పాయింట్స్ కానీ నీకు కనిపించి 1, 2, 3 చెప్పాలంటే ఏం చెప్తా? 1, 2, 3 అన్ని ప్లస్ పాయింట్సేనండి. ఎందుకంటే తన అంత బిజీనెస్లో కూడా, అంత బిజీ స్కెడ్యూల్. నేను పాయింట్ ఎందుకు క్లియర్గా చెప్తున్నా అంటే, స్టార్ మహిళ అన్నది పొద్దున వెళ్తే సాయంత్రం వరకు 6:30 వరకు అసలు స్టేజ్ దిగడానికి వీల్లేదు, కంటిన్యూస్గా నిలబడాలి, చేస్తూనే ఉండాలి 8-9 గంటలు. గొంతు ఒకటి, ఆ పర్టికులర్ సెట్ ఏంటంటే దుమ్ము ధూళి ఉంటుంది. సెట్ మీకు తెలుసు ఎలా ఉంటుంది, ఆ దుమ్ము ధూళి అంతా వోకల్ కార్డ్స్ మీద ఎక్కువ పనిచేస్తుంది. చిరాకుగా ఉంటుంది. బయటకు వచ్చి కక్కితే ఎంత వస్తుంది మందంగా, బ్రౌన్గా. సో అలాంటి దీంట్లో కూడా పిల్లల్ని జాగ్రత్తగా చూస్తూ, అలాంటి దీంట్లో కూడా వాళ్ళ ఫాదర్ని వాళ్ళ మదర్ని బాగా చూస్తూ, అలాంటి దీంట్లో కూడా మా మదర్ని మా ఫాదర్ని వాళ్ళకి ఏం కావాలో అది చూస్తూ, సో ఇన్ని సర్కిల్ బాగా కరెక్ట్గా చూసుకుంది. సో జగ్లింగే, లిటరల్గా జగ్లింగ్ యాక్టే. ఒక లేడీ డూయింగ్ ఏ జగ్లింగ్ యాక్ట్, సర్కస్ చేయడమే. సో ఫెంటాస్టిక్. అందుకనే సుమకి 1, 2, 3 అన్నీ కూడా 1 to 10 కూడా నేను మార్క్స్ ఇచ్చేస్తాను. అబ్బో చాలా కష్టం సార్. ఇంకొకళ్ళు అయితే ఎక్కడో చోట ఏంటి జీవితం నాకు డెఫినెట్గా ఎక్కడో చోట వై షుడ్ ఐ అని చెప్పేసి, ఎందుకంటే వర్క్ చేస్తూ ఇన్ని కూడా ఉంటాయి కదా. తనకేంటంటే తన పిల్లల్ని చూసుకోవడం తనకు బాగా ఇంట్రెస్ట్. ఇంట్లో ఉన్నారు, మా అమ్ముంది, మా నాన్న ఉన్నారు, వాళ్ళ అమ్ముంది, వాళ్ళ నాన్నగారు ఉన్నారు పక్కన. అవును, ఇద్దరు. తనకి తన పిల్లల్ని అదేదో కోడి పిల్ల పక్కనే పిల్లల్ని పెట్టుకుని తిరుగుతుంది, తనకు అలా ఇష్టం. వీళ్ళు కూడా, మా పిల్లలు కూడా ఎంతసేపు అమ్మ అమ్మ అమ్మ. సో అమ్మ అనేది ఇంట్లో తనకి విపరీతమైన ఎంజాయ్మెంట్. ఇంకోటి సరే రండి అని షీ టుక్ వెరీ గుడ్ కేర్. అంటే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు అపార్ట్ ఫ్రమ్ అవన్నీ మనకు తెలిసిన విషయాలే, రాతలు గొడవలు ఏవో రాస్తుంటారు సోషల్ మీడియాలో. అవన్నీ పూర్వం పేపర్స్లో ఎప్పుడు ఎక్కడ రాలా, ఈ సోషల్ మీడియా వచ్చిన దగ్గర నుంచే అవి సర్ఫేస్ అయ్యి. అవన్నీ పక్కన పెడితే ఇన్ జనరల్గా మీ ఇద్దరి మధ్య ఎప్పుడు ఏ విషయంలో నీ పరపత్యాలు రావా? బోల్డ్ అని సార్లు వచ్చాయి సార్. పరపత్యాలు ఎందుకు రాలేదు, వచ్చాయి.
అంటే చిన్న చిన్న ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ సి మీ ఏవో అత్తగారి వైపు నుంచి ఇట్లాంటివే మా మధ్య కాదు, అత్తగారి వైపు నుంచి ఈ మిస్అండర్స్టాండింగ్స్ చిన్న చిన్నవి, అత్తగారిది మా మదర్ తోటి ఇట్లాంటివి. అదేలే, ఇది కాదు చెప్పు అని చెప్పేసి నేను చెప్పడం ఇలా అంతే తప్ప నాట్ మా మధ్య. అసలు మీ మదర్ చాలా కామ్ గోయింగ్ కదా ఆవిడ? ఇక్కడ పిల్లల దగ్గర విషయంలో వస్తుంది సార్ అని, ఓకే ఓకే, మనవాళ్ళ దగ్గర అక్కడ వస్తుంది, చిన్న చిన్నవి అంతే. అది ఇది తోసిపుచ్చేవే, కాకపోతే ఆ వయసులో వాళ్ళు తోసిపుచ్చరుగా, వాళ్ళ పట్టుదల వాళ్ళది. దానికి జస్ట్ మేక్ ఇట్ కొంచెం చెప్పు అని చెప్పేసి చెప్పడం అంతే. అదేలే, అలాంటివి తప్ప పొరపచ్చాలు పెద్దగా రాలే, ఏం లేవు. ఎందుకంటే కంఫర్టబుల్, కామ్ గోయింగ్ అంత. కామ్ గోయింగ్, మా పని మేము చేసుకున్నాం, తనకి బిజీగా ఉంది. ఒకవేళ ఖాళీగా ఉండింటే వచ్చేదేమో, అదేలే, ఒకవేళ ఎవరికైనా ఖాళీ ఉండుంటే డెఫినెట్గా పెరిగేదేమో. ఇప్పుడు మేము కూడా ఎలా ఉండేవాళ్ళం అంటే, మా మదరు మా నాన్నగారు వచ్చి, మా నాన్నగారు ఎప్పుడు చెప్పలేదు కానీ మా మదర్ వచ్చి ఇదిగో పలానా కొంచెం కంప్లైనింగ్, కొంచెం ఇలా జరిగిందని. కంప్లైనింగ్ అంటే నాట్ లేనిది కాదు, ఉన్నదే చెప్పినా కానీ నేను అరిచి తోసిపుచ్చేసేవాడిని. ఎందుకు అనవసరంగా వచ్చి అనవసరంగా ఇది చేస్తున్నావు, చిన్న చిన్న విషయాలు వచ్చిన దగ్గర చెప్తే వద్దు, అది పెద్ద పెద్ద ఇష్యూనా, సరే ఎత్తుకున్నా ఆడుకోను, తర్వాత నువ్వు తీసుకో, అలాంటి విషయాలు అంతే. అదేలే, బట్ నాట్ ఆన్ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్. ఫైనాన్షియల్ ఆస్పెక్ట్లో ఎప్పుడు లేదు. అదేలే, అసలు. ఇప్పుడు ఇంకొకటి, సొమ్ము కూడా కళ్యాణ్ ప్రాప్తిరస్తు అవి చేసింది, బట్ తను కూడా ఆర్టిస్ట్గా కంటిన్యూ అవ్వడం అన్నది లేకుండా ఇటుపక్క కంప్లీట్గా ఆఫ్ స్క్రీన్ ప్రోగ్రామ్స్లోకి వచ్చేసింది. ఐ డోంట్ నో వై, నాకు తెలియదు ఖచ్చితంగా. నాకు ఫస్ట్ తను చేస్తా అన్నప్పుడు నాకు వద్దన్న, అప్పుడు లవ్ దీంట్లో ఉన్నాం, ఇంకా ఒకళ్ళనొకళ్ళు డేటింగ్ పీరియడ్. ఓకే, తను ఉండి నేను చేస్తాను సినిమాలు అంటే, సినిమాలో నో డోంట్ డూ ఇట్ అని చెప్పేసి అన్న. తను ఏమనుకుందో మరి, అంటే ఇప్పుడే వీడింత నా మీద అధికారం చెలాయించబోతున్నాడు. వెంటనే నేను నా ఫోన్లు తన ల్యాండ్ లైన్ చేస్తే ఎత్తేది కాదు. నేను కూడా నేను ఎంతకాలం చేస్తాను, సరే కొంతకాలం అయిన తర్వాత నేను కూడా చేయడం మానేశాను. 1.5 year గ్యాప్ వచ్చింది మాకు. ఆ టైంలో తను కళ్యాణ ప్రాప్తిరస్తు అవి చేసింది. ఓకే, సో అవి పోయాయి, ఫ్లాప్ అయ్యాయి. ఆ టైంలో తను ఒక 2 మలయాళం సినిమాలు అవి కూడా పోయాయి, అవి కూడా యావరేజ్గా అయ్యి ఉంటాయి అక్కడ. సో తనకు కూడా బహుశా షీ రియలైజ్డ్ సినిమాలు నా కప్ ఆఫ్ టీ కాదనుకుంది. తర్వాత మళ్ళీ టెలివిజన్ ఇక్కడికి చేస్తా, తర్వాత 1.5 year తర్వాత మళ్ళీ తనే కంబ్యాక్. నువ్వు మళ్ళీ నేను చూస్తూ ఉన్నా, నేను కూడా వెళ్ళి నేనేం చెప్పలేదు. అది అప్పుడు ఏంటంటే టెలివిజన్, ఇప్పుడు తెలుగు టెలివిజన్ వాళ్ళది 25 years అయిపోయింది ఇప్పటికి. అప్పుడు ఎలక్షన్స్ జరుగుతాయి ఫస్ట్ టైం, అందులో మేమంతా వాలంటీర్స్గా ఉన్నాం, మా ఇన్స్టిట్యూట్లో స్టూడెంట్స్ మేమంతా. అందరం తీసుకెళ్ళి అక్కడ రవీంద్ర భారతిలో వర్క్ చేస్తున్నాం, అక్కడ అందరం సపోర్ట్ చేస్తూ. అక్కడ తను నిలబడింది ఎలక్షన్స్లో. ఓకే, అక్కడ నించోను, తను కూడా ఉండాలి కదా మరి, ఎలక్షన్స్లో దగ్గర ఉన్నప్పుడు రండి ఓటేయండి మా కోసం అని చెప్తూ ఉండాలి కదా. అక్కడ ఉంటే నేను మెల్లగా జాలిగా చూడడం మొదలుపెట్టాను, నా పరిస్థితి అంటే అప్పుడు ఇంకా షీ వాజ్ బ్యాక్ అగైన్. ఓకే ఓకే, సో అంటే ఈ 1.5 yearలో అసలు ఏమీ మాట్లాడుకోలేదు అసలు. వెరీ స్ట్రేంజ్, చాలా మొండిఘట్టంగా లిటరల్గా చాప్ ఆఫ్. అది ఇదేంటిది, నేను అన్నది తప్పేమనలేదు, అట్లీస్ట్ సంజయ్షి నేను ఎందుకన్నానో తను వినాలి, తన ఒపీనియన్ చెప్పాలి. ఇదేంటి మరి ఇంత చేసేంత నేరం కాదు కదా. నువ్వెందుకు వద్దన్నావు సినిమాలో చేయొద్దని? ఆ సినిమా అంటే ఇట్స్ ఎ టఫ్ వరల్డ్, సినిమా వరల్డ్ అనేది టఫ్ వరల్డ్. అప్పటికి నేను ఇంకా సినిమాలు చేస్తున్నా, పెద్దగా నేను పాపులర్ కాదు కదా. అవును, టఫ్ వరల్డ్. నువ్వు ఫస్ట్ నువ్వు ఎప్పుడు ఎలా పాపులర్ అయ్యావంటే దేవదాస్ కనకాల గారి అబ్బాయి అని పాపులారిటీ వచ్చింది ముందు ఫస్ట్. ఆ తర్వాత కదా పేర్లు మెల్లగా వచ్చింది. ఓకే, నేమ్స్ కూడా వచ్చేవి కాదు కదా సార్, ముఖ్య తారాగణంలో కూడా వచ్చేది కాదు పేరు. సో టఫ్ వరల్డ్, అందుకనే ఎంతో వద్దన్నా, పడదని. ఎస్పెషలీ నీకు ఇక్కడ కంఫర్టబుల్గా చాలా వర్క్ ఉంది టీవీ ఇండస్ట్రీ, అక్కడికి వెళ్తే తెలీదు, ఇంకా టైం పడుతుంది. అండ్ ఇట్ ఈస్ మోర్ గ్లామరస్ వరల్డ్ వేర్ ఇట్ డజంట్ మ్యాచ్ యూ.
అని అంటే అది నేను ఇంకా చెప్పలేదు, అది సరిపోదు అన్న ఉద్దేశంతో చెప్పా. తను తీసుకోలేదు అనుకుంది తను, ఏమనుకుందో వీడు ఇక్కడ ఇప్పుడే కంట్రోల్ చేస్తే రేపొద్దున ఇంకెంత చాలా ఇస్తాడు అనుకుంది. కరెక్ట్ మాట్లాడలేదు. అదేలే. సో తర్వాత ఇప్పుడు మీరు ఇన్నాళ్ళ జీవితం, వైవాహిక జీవితం, మ్యారీడ్ లైఫ్, దీంట్లో ఒకసారి మీరు వెనక్కి తిరిగి చూస్తే మా డెసిషన్ తప్పును కానీ, లేకపోతే అప్పుడు ఇలాగ చేస్తుంటే బాగుండేదని కానీ ఇద్దరి మధ్యలో ఎక్కడ అనిపించలేదండి. ఎందుకంటే చాలా క్వైట్ సక్సెస్ఫుల్గా ఆఫ్టర్ 24 ఇయర్స్, ఇంకొక సంవత్సరం అయితే 25 ఇయర్స్ అయిపోతుంది సిల్వర్ జూబ్లీ. 25 ఇయర్స్ బాగా సక్సెస్ఫుల్గానే బాగానే నెట్టుకుంటూ వచ్చామే. అంటే వెనక్కి తిరిగి చూస్తే వి మేడ్ అవర్ ఓన్ నెస్ట్. మెల్లగా యూ మేడ్ యువర్ ఓన్ థింగ్స్. మెల్లమెల్లగా అత్తమామలకి ఇబ్బంది కలగకుండా, వాళ్ళు ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయి మళ్ళీ కేరళ వెళ్ళిపోయి బతకకుండా ఇక్కడే ఉండేలాగా వాళ్ళకు ఒక అపార్ట్మెంట్, మేము ఒక అపార్ట్మెంట్. ముందు ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇది 20 ఇయర్స్ బ్యాక్. అప్పటికే చేసాం అమ్మాయి అనుకున్నాం. అక్కడి నుంచి ఇంకా అలా మణికొండకి వెళ్ళి పాకి ఒక పెద్ద బంగ్లాకి వెళ్ళి, సో మెల్లగా ఓకే వీ హ్యావ్ డన్ క్వైట్ అ బిట్. దో మాకున్న అంటే ఇందులో ఉన్న బోల్డ్ అన్ని లోటుపాట్లు ఉన్నా కవరింగ్ చేసుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ వచ్చాం. పిల్లలకేమో మరి మాకంటే ఓకే, మాకైతే ఇన్ని లేవు. నేను స్కూల్ చదివేటప్పుడు మహా అంటే 50 రూపాయలు నా స్కూల్ ఫీజు నెలకి. 10 సంవత్సరాలు చూసుకున్న మీరు మహా అంటే 500, 600 సంవత్సరానికి. 600 ఇంటూ 10 సంవత్సరాలు చూసుకుంటే 6000. ఇది చదువుకి. ఇంటర్మీడియట్కి 4000 రూపాయలు, 2000 ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి 10,000. డిగ్రీ నాది తెలుగు యూనివర్సిటీ, నాకు స్కాలర్షిప్, ఎంఏ స్కాలర్షిప్ నాది. ఇప్పుడు పిల్లలది చూస్తే ఎల్కేజీకే 60,000, 70,000 రెప్పు దానికి 1,25,000. సో వాళ్ళకి కావాల్సింది మేము ఇవ్వాలిగా తల్లిదండ్రులుగా. అవును, మాకున్న ప్రెషర్ల మీద కూడా తీసుకొచ్చి చేశాంగా. అవును. కాబట్టి ఓకే మా పిల్లల్ని మేము ఘనంగానే చదివించాం. అంటే డబ్బుల పరంగా కాదనుకోండి, అలా కూడా వేసుకుందాం అంటున్నా. అలా కూడా వేసుకున్నా కానీ ఘనంగానే చదివించాం. వాళ్ళకి కావాల్సింది అన్నీ, వాళ్ళకి ఏం కావాలో అన్ని బట్టలు, ఇంకోటి మాకు లేకపోయినా కానీ వాళ్ళకు ఉండేలాగా చూసాం. అదే అవుట్ ఆఫ్ హార్డ్ వర్క్ మీరు వాళ్ళు బాగా అటెండ్ అయ్యారు అన్ని విషయాల్లో. సో ఆ విషయంలో ఎక్కడ మీకు అసంతృప్తి అన్నది లేదు? లేదు. ఎందుకంటే నేను ఒకసారి బ్యాంకాక్ వెళ్ళాను సార్. నాకు తెలియదు అమాయకంగా ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నా అంటే, అమాయకంగా ఫస్ట్ టైం దిగాను బ్యాంకాక్. వెళ్ళిన తర్వాత బ్యాంకాక్లో షాపింగ్ చాలా బాగుంటుంది, బట్టలు, ఈ క్రీములు ఇవన్నీ బాగుంటాయంటే, ఆడపిల్లలకి సొమ్మకి వీళ్ళకి బాగుంటాయంటే సరే అని నాకు మేనకోళ్ళు, మళ్ళీ నా కూతురు, వీళ్ళిద్దరికీ ఆ ఏజ్ గ్రూప్ ఫ్రాకులు, సొమ్మకు బాగా పనికి వస్తుంది, మా చెల్లెలు కూడా పనికి వస్తుంది. పిచ్చోళ్ళకి కొనేసాను సార్. సబ్బులు, క్రీములు, ఫ్రాకులు, వాళ్ళకి పిల్లలకి, ఆడపిల్లలకి సరిపోయి మొత్తం కొనేసాను. మా అబ్బాయికి అన్నీ. నాకే 3 బ్యాగులు అయ్యాయి పెద్దవి. అది ఎక్స్ట్రా అయింది, ఒక 600 కేజీలు అయింది. 600 కేజీలకి ఎక్స్ట్రా కట్టాలి నేను. నాకు తెలియదు 600 కేజీలకి ఒక్కొక్క కేజీకి 800 ఎంతో కట్టాలి ఎయిర్లైన్స్కి. డబ్బులు ఎక్కడ లేవు, అన్నీ కొనేసాను కదా, అయిపోయింది. లక్కీగా యూనిట్ అందరితో పాటు వస్తున్నాం కాబట్టి అందులో తోశారు. పిల్లల కోసం అంతగా తీసుకొచ్చేసారు. అంటే జేబులో ఏముందో ఏం లేదో కూడా చూసుకోకుండా మొత్తం ఖాళీ చేసుకుని, తెలియదు అన్ని కొనకూడదని తెలియదు. పర్లేదు ఏం కొనేద్దామని కొనేసాను. అదే. సో అంత కమిటెడ్గా అంతే చిల్డ్రన్ని. సో ఎందుకంటే యూ రిమెంబర్ యువర్ ఓన్ డేస్, చైల్డ్హుడ్, అవన్నీ కూడా యాక్చువల్లీ అంతే. అదే. తర్వాత ది స్పెషల్ ఫీచర్ ఇన్ యూ అండ్ సుమా ఆల్సో, మీరు అవతల టీవీ ఇండస్ట్రీ, యువతల సినిమా ఇండస్ట్రీ, రెండిట్లోని బాగా సిద్ధహస్తులు, బాగా తరోగా ఉన్న పర్సన్. నేను టీవీ కూడా, అంటే టీవీ అంటున్నాను, థియేటర్ కూడా. నేను థియేటర్, సుమ కాదు. సుమ చేసింది కానీ అంత ఎక్కువ చేయలేదు. చేసింది సుమ, థియేటర్ కూడా చేసింది. సుమ థియేటర్, నేను అంటుంది థియేటర్, టీవీ ఇండస్ట్రీ అండ్ సినిమా ఇండస్ట్రీ, ఆల్ ది 3 ప్లాట్ఫామ్స్. ఇప్పుడు ఇన్ జనరల్గా ఇప్పుడు తీసుకుంటే టీవీ ఇండస్ట్రీ ఫ్లరిషింగ్గా ఉంది,
మీరు కూడా సీరియల్స్ ఏవో కొన్ని ప్లాన్ చేశారు కదా అంతకుముందు అంతకుముందు, ఎందుకు ఆపేశారు మీరు టీవీ ప్రొడక్షన్? టీవీ ప్రొడక్షన్స్ అనేది క్వైట్ ఛాలెంజింగ్ జాబ్ అండి. ఎందుకంటే ఇట్స్ ఏ థ్యాంక్లెస్ జాబ్ లాగా. ఇప్పుడున్న ప్రొడ్యూసర్స్ ఏంటంటే చేతులు కట్టుకొని ప్రొడ్యూస్ చేస్తున్న చేతులు కట్టుకొని మీరు దేహి అంటూ మీరు ఏమవుతుందో మీకు తెలియక అలా ఉండాలి పరిస్థితి. ఇది టీవీలో కూడా? టీవీలోనే. ఓ, సినిమాల్లో ఇంకా మీరు డబ్బులు పెట్టుకుంటారు, 6 నెలల్లో 8 నెలల్లో మీ ప్రోడక్ట్ బయటకు వస్తుంది, అమ్ముతారు, వస్తే ఎక్కువ వస్తుంది లేకపోతే పోతారు. ఇది క్లియర్. ఇది నేను ఎప్పుడు పోతానో నాకు తెలియదు అన్నట్టుగా అలా ప్రతిక్షణం ఉండాల్సి వస్తుంది. అవునా? అయ్యా, ఇప్పుడు జరుగుతున్న సీరియల్స్ అన్నీ అంతే. ఎవ్రీ ప్రొడ్యూసర్ ఇస్ సైలెంట్. కక్కలేడు మింగలేడు. సారీ టు సే దిస్. కక్కలేడు మింగలేడు. ఎందుకంటే అవి బ్రేక్ ఈవెన్ అవ్వడానికి మినిమం 1.5 సంవత్సరం అవుతుంది. ఫస్ట్ మీరు దిగడమే మీతోటి మొత్తం అంత ఖర్చు పెట్టి ఇచ్చేస్తారు. దాదాపుగా ఎంత ఖర్చు పెట్టించాలో అంతకు మించి. అంటే దీనికి ఒక 10 ఎపిసోడ్లకి ఇంత అని ఉంటుంది కదా, కాదు, దానికి ఆల్మోస్ట్ ఆల్ ఆ 10 ఎపిసోడ్లకి 50 ఎపిసోడ్లు అంత ఖర్చు పెట్టిస్తారు. మీరు ఎక్కడ పోతారు? ఇంకా రావాలి కదా అది. అవును, అది రావడం కోసం అంత చేతులు కట్టుకుంటారు కదా. అది అక్కడ రిస్ట్రిక్ట్ అయిపోతారు, లాక్ అయిపోతారు. గాన్. మీరు 1.5 years 2 years ప్రతిరోజు ఏంట్రా నాకు ఈరోజు షూటింగ్ అవుతుందా అవ్వదా, ఏం చెప్తారో ఏంటో ఈరోజు, ఇప్పుడు ఏం ఖర్చు పెట్టాల్సి వస్తుందో, ఇది పరిస్థితి. అంటే డైరెక్టర్స్ అట్లా ఉన్నారా, యాక్టర్స్ అట్లా ఉన్నారా సార్? ఇవి నేను అది ఇన్ జనరల్గా వదిలేశాను. ఓకే, అది నేను నేను క్లియర్గా చెప్పగలను, కానీ ఇప్పుడు అది చెప్పను, బాగోదని. అదే అట్ అవుతారండి. బట్ నువ్వు చెప్పిన దాని ప్రకారం ఎంత బాగా జరుగుతున్నాయో అర్థం అవుతున్నది కదా. ఇప్పుడు ఎవరు తప్పైనా సరే ప్రొడ్యూసర్ ఈజ్ బీయింగ్ విక్టిమైజ్ అవుతున్నాడు. సో అందులో డైరెక్టర్లకి బాధ్యత ఉంది, ఆర్టిస్టులకి బాధ్యత ఉంది. అది నేను చెప్పను. నువ్వు చెప్పట్లేదు, నేనే చెప్తున్నా. లేకపోతే ఎందుకు ప్రొడ్యూసర్ ఎందుకు సఫర్ అవుతాడు కదా. వాళ్ళందరూ అనుకున్న ప్రకారం, ఇప్పుడు నువ్వు చెప్పిన దాని ప్రకారం 10 ఎపిసోడ్లకే 50 ఎపిసోడ్లు డబ్బులు ఖర్చు పెట్టించి తక్కువ ఎపిసోడ్లకి డబ్బు ఎక్కడి నుంచి పట్టుకొస్తాడు ప్రొడ్యూసర్? ఆ యాక్టర్లని వాళ్ళని వదిలేయండి, దర్శకులను వదిలేయండి, వాళ్ళు కాదు మరి ఎవరు? అది వదిలేదు కదా. ఇప్పుడు లేకపోతే వాళ్ళ మీదే కదా పడేది. ఇప్పుడు నువ్వు ఒక సీనియర్ పర్సన్గా ఇప్పుడు నువ్వు ఎవరిని నిందించట్లేదు, ఎవరిని దూషించట్లేదు, బట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ది ట్రూత్ ఆఫ్ ది డే. అది వద్దు సార్, ట్రూత్ ఎవరికి నచ్చదు సార్. ఓకే, అందుకనే ఇప్పుడు ఏమవుతుందంటే ఇది ట్రూత్ అండి అన్నాం అనుకోండి, చాలా బూత్లాగా వినపడుతుంది అందరికి. ట్రూత్ కాదు బూతేనా? అది వద్దు. ఎందుకంటే మళ్ళీ అది. అయితే సినిమా ఇండస్ట్రీ బాగుందంటావు టీవీ ఇండస్ట్రీ కన్నా? చాలా బాగుంది. ఓకే, ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు కమ్, ప్లీజ్ కమ్ టు సినిమా ఇండస్ట్రీ, నాట్ టు టీవీ ఇండస్ట్రీ. కమ్, నేను వద్దని చెప్పను, కమ్. అయితే అందులో ఏదో సంపాదించాలి, ఏదో పొడి చేయాలి, మేళ కట్టేద్దామంటే కాదు. అది ఒక రెగ్యులర్ ప్రాసెస్ లాగా, ఒక వ్యాపకం లాగా. రోజుకి మనకి ఎక్కడో చోట మనం చాలామందికి వర్క్ చేయాలన్న తాపత్రయం ఉంటుంది, ఇంట్లో ఖాళీకి కూర్చోలేరు. అవును, అలాంటి వాళ్ళు ఏంటంటే వచ్చిన తర్వాత రోజుకు 3-4 గంటలు టైం స్పెండ్ చేయడానికి అది. ఓకే, అంతేగాని దాని మీద ఏదో లబ్ధి ఆశించి మాత్రం లబ్ధి ఇంపాసిబుల్ రానక్కల్లా. అది ఓన్లీ లబ్ధి పొందిన ఉన్నారు, లేకుండా కాదు. మంజులా నాయుడు గారు వాళ్ళు లబ్ధి బాగా పొందారు కదా. మరి రుతురాగాలు తర్వాత చక్రవాకం, ఇంకా మిగతావి సూపర్ డూపర్ హిట్లు వాళ్ళవి. వాళ్ళకి దేవర్ కింగ్స్, లెజెండ్స్. అవును, లెజెండ్స్. వాళ్ళ తప్ప ఇంకెవ్వరూ సంపాదించలేదు. మరి ఇన్ని సీరియల్స్, ఇన్ని బాబోయ్, ఏ ఛానల్ చూసినా అలా వచ్చేస్తుంటాయి టైటిల్స్ అన్ని, సినిమా టైటిల్స్ అన్నీ వచ్చేస్తుంటాయి. సినిమా వచ్చింది అనుకో, త్రిబులర్ వచ్చింది అనుకో, త్రిబులర్ సీరియల్ వచ్చేస్తుంది. ఇంకేదో టైటిల్ వస్తే ఆ టైటిల్ సీరియల్ వచ్చేస్తుంది, మ్యూజిక్ కూడా వచ్చేస్తుంది. మరి అంత విరివిగా, అంత విచ్చలవిడిగా ఎలా తయారవుతున్నాయి అన్నదే $1 million క్వశ్చన్. అందులో మ్యాజిక్ అదే. దాన్ని ఎట్లా మేనేజ్ చేస్తున్నారు? ఇంకా ఇబ్బందులు రోజు, అన్ని పిల్లిమొగ్గులు అంతే, ఏ రోజుకి ఆ రోజే. సో టీవీ ఇండస్ట్రీకి ఫ్యూచర్ ఉంటుంది అనుకుంటున్నావా? 100% ఉంటుంది సార్. ఇందులో అందరూ కొంచెం ఎవరికి వాళ్ళు వాళ్ళ పరిధిలో కొంచెం తగ్గుతూ రావాలి. స్వార్థం మానుకొని మీ వైపు నుంచి కొంత, నా వైపు నుంచి కొంత, మీ వైపు నుంచి కొంత, నా వైపు నుంచి కొంత, అందరూ
కలిపి కొంచెం కొంచెం వేసుకుంటే రిస్క్ డెఫినెట్గా సర్వైవ్ అవుతుంది. ఎస్. లేకపోతే కష్టం రాబోయే రోజులు. టీవీ ఇండస్ట్రీకి వెళ్ళడం మానేస్తారు ఎవరైనా. అంటే ఉంటుంది, ఇండస్ట్రీ పాడవదు. బట్ ఎన్నాళ్ళు ఉంటుంది? ఇప్పుడు మన సినిమా ఇండస్ట్రీలోనైనా ఇప్పుడు ఒక టైంలో కేజీఎఫ్, ఒక RRR అలాంటి సినిమాలు వచ్చి మళ్ళీ థియేట్రికల్ రన్ నిలబెట్టి సినిమాలు మళ్ళీ అంటే మళ్ళీ ఒక ఆన్ రష్ వచ్చినాయి. Yes. తర్వాత ఇంకా చిరంజీవి గారి సినిమాలు అన్నీ రావడం, బాలకృష్ణ గారి సినిమాలు అవన్నీ మళ్ళీ థియేటర్ని ఎగ్జిస్టెన్స్ని కాపాడే ప్రొటెక్ట్ చేసే సినిమాలన్నీ కూడా. మరి అలాగ లేకపోతే అది మాత్రం హౌ లాంగ్ విల్ ఇట్? అంటే మీకు సీరియల్స్ అలరిస్తున్నాయి సార్. సీరియల్స్ బ్యాడ్గా ఉన్నాయని నేను చెప్పట్లే. సీరియల్స్ బాగుంటున్నాయి, జనాలకి వాళ్ళు సీరియల్స్ చూస్తున్నారు, విపరీతంగా పేర్లు తెలుసు. బట్ ఎకనామిక్స్ వర్కౌట్ అయిపోతే అది ఆర్టిస్టులకు కానివ్వండి, ప్రొడ్యూసర్లకు కానివ్వండి, ఇంకా మిగతా సెక్టర్ టెక్నీషియన్ సెక్టర్కి అది పెద్దగా వర్కౌట్ కావట్లేదు అంటున్నా. ఓకే. ఓ ఈ కారణం చేతనా మీరు మానేశారు అంతే, టీవీ ప్రొడక్షన్? అంతే. ఓకే. ఎందుకంటే అది నేను మొహానికి రంగు వేసుకుంటే నేను అద్భుతంగా సంపాదిస్తా. నేనున్న ఆ రోజుకి మొహానికి రంగేస్తే 1 డే వర్క్ చేస్తే 8 గంటలు వర్క్ చేస్తే అద్భుతంగా సంపాదిస్తా. ఆ రోజు నేను ఐ కుడెంట్ ఎర్న్ ఏ సింగిల్ పై. పొద్దుటి నుంచి సాయంత్రం వరకు నా నాలెడ్జ్ని, నా తాలూకు స్కిల్ని, నేను అంతకుముందు నేర్చుకున్న పనితనాన్ని మొత్తం అంతా ఆ సీరియల్ మీద పెట్టి దాదాపు 8 నెలలు ₹1 రాలేదు నాకు. కష్టం తప్ప. డబ్బులు పోయినాయా? పోయింది. ఓకే. పోకుండా ఎలా ఉంటే. ఓ నష్టపోయావు, అందుకే అంత గట్టిగా చెప్తున్నావు. డెఫినెట్గా అంతే కదా. బట్ మరి మీ అనుభవాలు ఏమైనాయి? అనుభవం ఉందిగా, ఇప్పుడు ఉంది. నెక్స్ట్ దానికి అనుభవం రెడీగా ఉంది. అలాగే నేను అంటుంది ఏదో డబ్బులు పోతే అంటే అనుభవం వచ్చు అని పాటలా కాదండి. అనుభవం ఉంది. నేను నాలాంటి అనుభవం ఉన్నవాడు పోగొట్టుకుంటేనే ఒక మోస్తారుగా అంత పోయింది. మిగతా వాళ్ళకి అది కాదు. వాషౌట్ ఇన్ ద సెన్స్ ఒక రేంజ్లో వాళ్ళు కోలుకోలేనంత వాషౌట్. కోలుకోలేని దెబ్బ, కోలుకోలేనంత. నాకు అంత తెలివితేటలుండి నేను ఎలా చేయగలుగుతాను, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వెనక సెట్ ఇదేసేద్దాం, ఇదిగో ప్రాపర్టీస్తో సహా కొనేసి నేను అన్నీ నాకు తెలిసి, నా విద్య నాకు తెలిసి, ఏ పని ఎవరు ఏం చేస్తారో అన్నీ తెలిసి నేను చేస్తే నేను చాలా అంటే నాకు అప్పుడున్న టైంకి చాలానే పోగొట్టాను. అదే చావు తప్పి కన్నులు కదా. మిగతా వాళ్ళ పరిస్థితి ఆలోచించండి. వాళ్ళకేం తెలియదు, ఇన్నండి ఒకటి తెలియదు, వాళ్ళు ఏమైపోయి ఉంటారు. అప్పుడు అచ్యుత్ కూడా ఇలాగేవో కొన్ని నష్టపోయాడు. లేదు, ఆయన హీ డిడ్ంట్ కమ్ ఇన్ టు ప్రొడక్షన్, అది రాలేదు. వచ్చిన అప్పట్లో సింగిల్ ఎపిసోడ్లు అవి చేశారు, అదే. అంతేగాని నష్టపోయింది అది వాళ్ళు చేశారు. నలుగురు కలిసి చేశారు ప్రొడక్షన్. నలుగురు కలిసి పోయి ఉంటుంది. ఆ షాక్లోనే తను పోయాడని అన్నారు అప్పుడు. ఓహో, ఈ కుడ్ నాట్ కమ్ బ్యాక్. ఓకే. అప్పుడు అయినా కానీ అంత పెద్దగా పోలేదు అంటే ఎందుకంటే 13 వారాలే, 13 వారాల ఎపిసోడ్స్ కదా, కాబట్టి పెద్దగా పోలేదు. ఇది నాది 180, 260, 300 అక్కడ. అంటే నేను ఇప్పుడు ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ నాకు ఇప్పుడే మాట్లాడుతుంటే స్ఫురించిన మాట. ఇప్పుడు మీరు లాంగ్ టైము ఇండస్ట్రీలో, టీవీ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు, కాంటాక్ట్స్, ఫ్రెండ్స్, రిలేషన్స్ ఇన్ని ఉంటాయి కదా. డోంట్ ఎనీబడి సపోర్ట్ ద ప్రాజెక్ట్? అవును, ఎవ్రీవన్ సపోర్టెడ్. నాకు ఆర్టిస్టులు అందరూ సపోర్ట్ చేశారు, నా టెక్నీషియన్స్ అందరూ సపోర్ట్ చేశారు, నాకు డైరెక్టర్స్ అందరూ సపోర్ట్ చేశారు, నా లొకేషన్ సపోర్ట్ చేశాయి, నాకు లొకేషన్స్ ఇచ్చిన వాళ్ళు సపోర్ట్ చేశారు. మరి వేర్ ఈస్ ది ప్రాబ్లం? తర్వాత మీకు దీంతో అర్థమైపోయి ఉంటుంది, ఇన్ని చెప్పాను. అదేలే. అంటే తెలివైన వాళ్ళు, రెగ్యులర్గా టీవీ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు ఎవరైతే దోజ్ హు ఆర్ ఫేసింగ్ ది టర్మాయిల్, స్ట్రగుల్ అయితే వాళ్ళకి అర్థమైపోతుంది. బట్ జనరల్ పబ్లిక్కి మాత్రం అర్థం కాదు. నువ్వు చెప్పింది కొంతవరకు, తర్వాత గోడే, తర్వాత గ్రీన్ మ్యాటే, ఏదైనా సరే ఇప్పటికీ. తర్వాత సుమ కూడా నేను ప్రొడక్షన్స్లో మళ్ళీ సుమతో నేను తను యాంకరింగ్లో ఎపిసోడ్లు చేసామండి. నాకు అది ప్రాఫిటే. ఓకే. అంటే నేను విపరీతంగా లేదు, మినిమల్ దీంతో ప్రాఫిట్ సంపాదించాను. అది ఒరిజినల్గా మనం పెట్టింది వచ్చి ఎంత వచ్చినా కొంచెం సంపాదించాను. ఓన్లీ డైలీ సీరియల్ దగ్గర పోయింది. ఓకే. ఇప్పుడు మొన్న జయమ్మ పంచాయతీ చేసి సినిమా
పోనీ ప్రొడక్షను ఇప్పుడు ఓటీటీలు వచ్చాయి. అది మన ప్రొడక్షన్ కాదండి. కాదు కాదు నేను అంటుంది, యాక్ట్ చేసింది తను అవును. జయము దాంట్లో. మీరు ఇన్ జనరల్గా ఇప్పుడు ఓటీటీలు వెబ్ సిరీస్ ఇన్ని వచ్చాయి కదా, అన్ని లుక్రేటివ్గానే ఉన్నాయి కదా ఇప్పుడు అన్ని ప్లాట్ఫామ్స్. యా, ఇప్పుడు అన్ని ప్లాట్ఫామ్స్ లుక్రేటివ్గానే ఉన్నాయండి. నేను వదలనండి, అంత ఈజీగా వదలను. నేను ప్రయత్నం అయితే ఉంది, ప్లానింగ్ ఉంది. యా, కథలు రెడీగా ఉన్నాయి. అన్నీ మళ్ళీ అన్నీ ఒకసారి ఓకే రీవ్యాంప్ చేసుకోవాలి అన్నీ కూడా. రివ్యాంప్ అయి ఉన్నాయి. ఈ మధ్య ఈ కరోనా వల్ల కొంతవరకు బ్లాక్ అయి ఉంటాయి, అంతే కదా. అంతే. తర్వాత ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో నీ క్యారెక్టర్లు నీ కెరీర్ గురించి కనుక ఆలోచిస్తే, ఏ ఫిల్మ్ బై అరవింద్, ఆ సినిమా నీకు చాలా పేరు తెచ్చింది, విపరీతమైన పేరు. అంటే ఆల్మోస్ట్ ఒక టాప్ రేంజ్ హీరోకి వచ్చినంత పేరు వచ్చింది. అసలు యాక్చువల్లీ నేను హీరో కాదు, ఎందుకంటే నాకు అప్పుడు చెప్పినప్పుడు కథ ఓన్లీ క్యారెక్టర్, హీరో ఒక అతను ఉన్నాడు, నేను ఒక డైరెక్టర్ అనే క్యారెక్టర్. అయితే ఆ సినిమాకి టైటిల్ నా పేరు మీద పెట్టేయడంతో నాకు ఎక్కువ వచ్చేసింది. అండ్ అఫ్కోర్స్ సేమ్ వయబుల్గా ఇద్దరికి ఒకే కైండ్ ఆఫ్ లెంత్ రోల్ ఇచ్చేసరికి వచ్చింది. నేను ఐ హ్యావ్ టు థ్యాంక్ శేఖర్ సూరి గారు. ఎస్, వెరీ గుడ్ టెక్నీషియన్. అంటే అనుకోకుండా ఆ టైంకి భలే వచ్చిందండి ఆ పేరు. అండ్ నేను స్లిమ్గా లేను, లేదు యువర్ యాజ్ యువర్ అంతే. మేక్ ఓవర్ అయింది లేదు, రెండు లేదు. నన్ను దాసనారాయణ గారు అడిగారు ముందు రోజు రిలీజ్ అయింది, చూసావా సినిమా నువ్వు నాగేంద్ర అని. లేదండి ఇంకా నన్ను చూడు చాలా బాగుంది సినిమా, ఎక్స్ట్రాడనరీగా ఉందన్నారు. దాసనారాయణ గారు లాంటి చెప్తున్నాడు ఏంటని చెప్పి నేను మన్నాడు వెళ్ళాను అనమాట. ఐ ఎంజాయ్డ్ అండ్ ఆల్ పీపుల్ ఎంజాయ్డ్ ఆల్ క్రాసెస్. ఇప్పుడు అలాంటి క్యారెక్టర్లు అలాంటి సినిమాలు నీకు చెప్పుకోవడానికి నువ్వు కనుక ఒక్కసారి ఆలోచిస్తే ఎన్ని సినిమాలు చెప్పగలుగుతావు రాజీవ్? మొత్తం మీద ఒక 15 సినిమాలు చెప్తాను మొత్తం మీద. ఓకే, మిగతావన్నీ వన్ డే క్యారెక్టర్లు, ఒక సీన్ క్యారెక్టర్లు, 2 సీన్ క్యారెక్టర్లు కదా ఉన్నాయి. మంచి సినిమాలు అన్నీ చాలా ఉన్నాయి, అలాంటివి చాలా ఉన్నాయి. 30-40 చెప్పగలుగుతాను, ఊరికే అలా అంటున్నా కానీ అదే ఒక 30-40 ఈజీగా చెప్పుకోగలను. అదే లాంగ్ కెరీర్ కదా, ఉంటాయి గ్యారంటీగా. బట్ నువ్వు అన్ని హంగులు ఉండి అన్ని మొత్తం పారాఫెర్నలీ అంతా ఉండి కూడా సమ్వేర్ నువ్వు ముందుగా అడిగేసి చేయట్లేదన్న కామెంట్ ఒకటి మాత్రం నీ ఫ్రెండ్స్ సర్కిల్లోనే ఉంది. అన్నీ ఉండే అండి, అదే నీకు అన్ని అంత క్వాటరీ ఉంది, నువ్వు ఏదైనా చేయగలవు, నీకు అనుభవం ఉంది, ఇంకోటి ఉంది, ఒక డైరెక్టర్ కొడుకువి. బట్ రాజీవ్ డస్ నాట్ టేక్ థింగ్స్ సీరియస్లీ. ఐ టేక్ థింగ్స్ వెరీ సీరియస్ అన్నది నీ బాగా క్లోజెస్ట్ ఫ్రెండ్స్ దగ్గర నేను విన్నది. అంటే హీ విల్ అలౌ థింగ్స్ టు అలా స్మూత్గా వెళ్ళడానికి ఇష్టపడతాడు. లేదండి, నేను అలా అయితే నేను ప్రొడక్షన్లోకే దిగను. టెలివిజన్ ప్రొడక్షన్లోకి ఎందుకు దిగుతాను మరి? నాకు వేర్ ఐఎమ్ కంఫర్టబుల్, నేను నాకంటూ పేరు వచ్చి నేను బాగా సంపాదిస్తూ పర్ డే బాగా ఛార్జ్ చేసే స్థాయిలో ఉన్నప్పుడు అది వదులుకొని టెలివిజన్కి ఎందుకు వస్తాను? జస్ట్ బికాస్ నేను ఈ టెలివిజన్ నుంచి వచ్చాను, ఇందులో చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, లెట్ మీ హ్యావ్ ఎ మీల్ విత్ దెమ్. రోజు ఒకసారి కలుసుకొని లెట్ మీ హ్యావ్ ఎ మీల్. అది ఇప్పుడు రాదు, గ్రాడ్యువల్గా ఎప్పుడో వస్తుంది, 1.5 తర్వాత 2 సంవత్సరాలకో అప్పుడుకి వస్తుంది ప్రాఫిట్స్ అనేవి. ఇట్ విల్ బికమ్ ఏ రెగ్యులర్ జాబ్. లెట్ మీ హ్యావ్ ఎ రెగ్యులర్ జాబ్, అంటే గవర్నమెంట్ జాబ్లో తయారు చేసుకుందాం అనుకొని ప్లానింగ్తో దిగాను. ఓకే, ఫర్ ఎ లాంగర్ ప్లానింగ్ అనుకొని దిగాను. ఆఫీస్ కానివ్వండి, ఎవ్రీథింగ్, నేను ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎవ్రీథింగ్ క్లియర్గా ప్లాన్తో దిగాను. ఓకే, నాకు అది ఆ టైంలో చెప్తున్నా కదా, వేషాలు కూడా చాలామంది ఆగిపోయారు ఇవ్వకుండా. అవును, ఐ రిమెంబర్ ఆ ఫేజ్. మిగతా 3 ప్రాజెక్టులు నిసుమతో చేసినవి, అది నాకేం ప్రాబ్లం కాలేదు. మినిమల్ దీంతో నేను ప్రాఫిట్తో బయటకు వచ్చేసాను. సీరియల్ దెబ్బ కొట్టేసింది. అయితే నీకు ఏ యాంగిల్లోనైనా సుమా ఇస్ ది బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్, యూ కెన్ సే దట్? డెఫినెట్లీ. ఇప్పుడు తర్వాత ఒక కెరీర్ వైజ్గా నువ్వు చూసుకుంటే టఫెస్ట్ మూమెంట్స్ అని ఏమైనా వచ్చాయా నీకు?
ఆఫ్టర్ యూ బికెమ్ ఎన్ యాక్టర్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చాక? టఫెస్ట్ మూమెంట్స్ అండి. అంటే యాక్ట్ చేసేటప్పుడు వచ్చిన అప్పటికప్పుడు ఆన్ సెట్స్ వచ్చే ప్రాబ్లమ్స్ తప్ప, యాక్షన్ ఎపిసోడ్లు చేసినప్పుడు అలాంటివి తప్ప, మెంటలీ అప్సెట్ అయినవి ఏం లేవు. కొన్ని ఉన్నాయి. మెంటలీ అప్సెట్ అయినవి అంటే ఇప్పుడు రాక్షసుడు అనే సినిమా పెద్ద హిట్, కరెక్ట్గా ఆగస్టు 3వ తారీఖు 2019. ఆ రోజు పెద్ద హిట్. మార్నింగ్కి ఫోన్ చేసి, సార్ మీరు 3:30కి కరెక్ట్గా మనం ఆఫీస్ దగ్గరకు వచ్చేయండి, లెట్స్ హ్యావ్ సెలబ్రేషన్స్, అందరం కలుస్తున్నాను. నేను వాళ్ళకి చెప్పలేను. 3:30కి మా ఫాదరు, అప్పటికే హాస్పిటల్లో వెళ్ళాను, ఆల్రెడీ హీ వాజ్ నాట్ ఫీలింగ్ వెల్, అప్పటికి 25 days. 3:30కే పోయాడు ఆయన. అయ్యో. ఇలాంటివే. నేను టెలివిజన్ ప్రొడక్షన్ చేసి అద్భుతంగా ఇదిగో ఈరోజు టెలికాస్ట్ అవుతుందంటే మా ఫాదర్కి ఆ రోజున ఏదో ప్రాబ్లం అయ్యి ఆయన హాస్పిటల్లో జాయిన్ చేయించాలి, ఐసీయూలో. ఇటు పక్క ఎంజాయ్మెంట్కి అవకాశం లేదు, అప్సెట్ అవ్వడం తప్ప. ఇలాంటివే. ఓకే. టఫెస్ట్ అంటే ఇంకా పరాకాష్ట. అంటే మరి ఇంకా ఫాదరే ఇంకా స్పీర్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ, ఇంకేం ఎంజాయ్మెంట్ ఉంటుంది? ఇలాంటివి అన్నీ ఎక్కువ శాతం వచ్చాయి. వెన్నెవర్ ఇది ఇప్పుడు జీవితంలో ఒక మైల్ రాయి, ఇదేదో చేస్తున్నాను ఏదో అవుతోంది అనుకున్న టైంలో ఇవే సంథింగ్ హ్యాపెనింగ్ హియర్. అంతే, ఆన్ ది అదర్ సైడ్ ఈక్వల్లీ. బట్ అదర్వైజ్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ లైఫ్ ఈజ్ హ్యాపీ, ఆర్గనైజ్డ్, ఎవ్రీథింగ్ డెఫినెట్లీ వెల్ ప్లాన్డ్. మనం ప్లాన్డ్ అనుకుంటాం కానీ ప్లాన్డ్గా ఏవి జరగవు సార్. మనం ఒకటి అనుకుంటాం, ఆల్రెడీ ప్లాంటెడ్, అది టేక్స్ ఇట్స్ ఓన్ కోర్స్ అంతే. అందుకే నేను ఏ సినిమాలోనూ ఏ క్యారెక్టర్ను నీ ఇదే క్యారెక్టర్ చేస్తాను అని పెట్టుకోను రూల్. ఓకే, లెట్ మీ హ్యావ్ ఇవ్వండి. వెన్న ఇచ్చిన తర్వాత ఓకే ఇది బాగుంది బాగాలేదు, కొన్ని చోట్ల ఏమైనా అనిపిస్తే ఇదిగోండి అది ఆ మోతాదు మాత్రం వద్దండి, మీకు దండం పెడతానే అది చేయలేను అని చెప్పేస్తాను. ఓకే. ఎందుకంటే అది నచ్చదు. ఒకవేళ ఎక్కువ బూతులు ఇంకోటి అయితే అది కష్టం. కొంచెం తగ్గించండి, ఆ బూతుని తగ్గించండి, మాడిఫై చేసి ఏదో చేద్దామని. ఆ ప్రాబ్లం ఉన్నదా నీకు? కొంచెం నువ్వు రిస్ట్రిక్టెడ్, కొన్ని రిస్ట్రిక్ట్ అయిపోతాను. ఈ డబుల్ మీనింగ్లు గట్టా చెప్పు. లేదు, నాట్ దాట్. క్యారెక్టర్ పరంగా చెయ్యాల్సి వస్తే చేసేయచ్చు. మొత్తం ఎక్కువ మరీ అతి వెళ్ళిపో, ఓవర్ డోస్ వెళ్ళకూడదు. కొంచెం అలా వదిలేసిన సినిమాలు ఏమైనా ఉన్నాయా నువ్వు? ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్, డైరెక్టర్ గారు వచ్చారు, సార్ మీతో మంచి కథ అనుకుంటున్నామని. చెప్పండి సార్. మీర్జాపూర్ లాంటి కథ అండి అన్నాడు. మీర్జాపూర్ అంటే నేను చూడలేదు, అది ఓటీటీలో చాలా పెద్ద హిట్ అంట మీర్జాపూర్ స్టోరీస్. అవునా, చాలా బాగుంటుంది సార్, అది అద్భుతం, దానిలో అలాంటి స్టోరీ అండి అని. చెప్పండి మొదలెట్టాడు. మొదలెట్టిన తర్వాత బీప్ 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 బీప్లే, బీపుల మధ్యలో నేను వెతుక్కోవాలి ఏదైనా పదం, అన్ని బూతులే. అదే బీప్ అంటే బూత్, అన్ని బీపులే. ఆ బూతుల మధ్యలో నేను వెతుక్కోవాలి, ఒక్క పదం వెతుక్కోవాలి, ఓహో మంచి పదం ఇక్కడ ఉందా అని. ఇది ఎట్లా అండి, ఇది ఎలా చూస్తారు అంటే, లేదు సార్ అందులో వాళ్ళు చేశారు వాళ్ళు చూశారంటే అది వాళ్ళ ఇదై ఉంటుంది, రీజన్ బట్టి అయి ఉంటుంది. మన వాళ్ళు ఇంకా అంత ఎదగలేదు, మన ఇంకా స్టిల్ స్టిల్ ఇన్ గ్రిప్స్ విత్ ది ట్రెడిషనల్. ఇంకా ట్రెడిషనల్గా లేదండి, బాగుంటుంది సార్. వద్దు సార్ నేను చేయలేను, నాకు తెలుసు ఇంకో మంచి ఆర్టిస్ట్ ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళండి కావాలంటే చెప్తాను. ఈ కారణంగా వదిలేసిన ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. బట్ నువ్వు ఈ రోజున ఓటీటీల్లో పచ్చి బూతులు, బండ బూతులు, చక్కగా అసలు ఏ రకమైన సెన్సారు లేదు, యథేచ్ఛగా స్వేచ్ఛగా ఎలాంటి మాటైనా రాస్తున్నారు, ఎలాంటి మాటైనా మాట్లాడుతున్నారు. అబ్జర్వ్ చేస్తున్నావు నువ్వు? అబ్జర్వ్ చేయకుండా ఎలా పోతాం సార్, అబ్జర్వ్ చేస్తున్నాం. కొన్ని ఇబ్బందిగానే ఉంటాయి. ఇంకా దానికి ఇంకా సెన్సార్ గట్ట ఇంకా ఏమో ఫర్దర్లో ఫ్యూచర్లో వచ్చేస్తుందేమో, వెంటనే వచ్చేస్తుంది అనుకుంటా. నాకు తెలిసి
దాని మీద కూడా విపరీతం చర్చలు జరుగుతున్నాయి కదా సార్. అవును జరుగుతున్నాయి, ఎందుకంటే ఇలా ఓల్డ్ రిప్రజెంటేషన్స్ వెళ్ళే రికమెండేషన్స్ ఇలా కనుక వెళ్తుంటే ఎక్కడికి వెళ్తాం, ఎలా ఇది చేస్తామని చెప్పేసి వస్తుంది. కాబట్టి డెఫినెట్గా వెరీ షార్ట్ స్పాన్లో వచ్చేస్తుందేమో సార్. అదే సో మొత్తానికి నీ లైఫ్ అంతా కూడా చిన్నప్పుడు కొంచెం టఫ్ పీరియడ్ ఉన్నా, బట్ తర్వాత నువ్వు ఎదిగిన దగ్గర నుంచి యూ బికేమ్ సక్సెస్ఫుల్ అండ్ ఐ హావ్ సీన్ దట్ యువర్ ఫ్యామిలీ ఈజ్ సక్సెస్ఫుల్. బాధ్యతలన్నీ సక్రమంగా నిర్వర్తించి ఎ గుడ్ సన్, ఎ గుడ్ హస్బెండ్, ఎ గుడ్ ఫ్రెండ్, మోర్ ఇంపార్టెంట్లీ. యా, గుడ్ హస్బెండ్ అని చెప్పలేవా? అని నేను చెప్పలేను, ఆవిడ చెప్పాలి. అంతేనా? నేను చెప్పేసుకుంటే నా వైపు నుంచి నేను చెప్పేసుకొని నేనందుకు నేను శబాష్ అంటే కాదు, సొమ్ము చెప్తుందా? అది మీరు అడగండి, సొమ్మని అడిగితే చెప్తుందో లేదో నాకు తెలియదు. అంతేనా? అంటే కాన్ఫిడెంటా నువ్వు? ఏది సుమ్మని అడిగాను అనుకో నేను, సుమ్మ రాజీవ్ కరెక్టేనా, నువ్వు ఈజీ పర్ఫెక్ట్ హస్బెండ్ అని అడిగాను అనుకో, ఏం చెప్తుందని ఊరికే నీ ఊహాగాను. అంటే స్కేల్ రేటింగ్ ఉంటుంది కదా, 10కి ఎంత ఇస్తారు రేటింగ్ అంటే తను మ్యాక్సిమం ఇస్తే నాకు 5 ఎంత ఇస్తుంది, సగం. అయ్యో బాబోయ్, 50% రిడక్షన్. అంతేనా? ఎందుకంటే ఈ పర్టికులర్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే డే అండ్ నైట్ వర్క్లు కదా సార్. ఫిల్మ్ బై అరవింద్ ఉంది, మీరు చెప్పారు ఇందాక, అద్భుతమైన పేరు వచ్చింది. దానికి నేను మొదలు పెట్టినప్పుడు ఓన్లీ 25 డేట్స్, 25 రోజులు బఫర్, ఇంకొక 5 రోజులు అన్నారు, 30 రోజులు స్ట్రైట్. ఫస్ట్ స్కెడ్యూల్ 40 రోజులు నైట్స్, ఆ తర్వాత ఇంకొక 43 రోజులు చేసాం. 83 రోజులు చేస్తే కానీ సినిమా అవ్వలేదు. ఇంకా నైట్స్, చాలా సినిమాలు నైట్సే చేస్తున్నాం. ఇంకా వాళ్ళకేం గుడ్ హస్బెండ్ అని ఉంటుంది, వీడు బయటికి షూటింగ్కి వెళ్తున్నాడో బలాదూరు తిరుగుతున్నాడు, ఆ టైంలో తెలియదు కదండి. ఇప్పుడంటే బాగా అలవాటు పడిపోయింది, ఇప్పుడంటే సెల్ అవన్నీ వచ్చేసాయి కాబట్టి తెలుసు, ఎక్కడున్నామో తెలుస్తూ ఉంటుంది. అదే మేము కూడా కావాల్సిగా పక్కన ఎవరినో ఒకరిని, ఇదిగో ఏదో ఒక మ్యూజిక్ వేయరా బాబు. సో ఇంకా అంటే నిన్ను నువ్వు ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన అవసరం ఇంక లేదు, ఆ స్టేజ్ దాటిపోయావు. లేదు సార్, ఇంకా ఉంది సార్, ఖచ్చితంగా ఉంది. నేనే ఐఎమ్ నాట్ జోకింగ్. ఎందుకంటే సమ్వేర్ నేను ఎందుకు వచ్చానో కూడా చెప్తాను. మీ కార్యక్రమాన్ని మీరు బ్రహ్మాండంగా విశ్లేషిస్తారు. ఏదైనా ఒక క్యారెక్టర్ కానివ్వండి, నువ్వు చేసిన ఇది బాగలేదంటే బాగలేదు చెప్తారు, ఇది బాగుంది అంటే దానికి కూడా ఎందుకు బాగుందో కూడా చెప్తున్నారు. మీరు ఇందాక భాగశాలే గురించి చాలా ఇది చెప్పారు, నాకు తృప్తి. ఎందుకంటే ఎవరు చెప్పలేదు, అనివార్య కారణాల వల్ల భాగశాలే అది. సో అవునా, మీరు చూసి ఓకే, ఈ ప్రోగ్రాంలో చూస్తే మిగతా ఎవరైనా డైరెక్టర్లు కానివ్వండి, ప్రొడ్యూసర్లు కానివ్వండి, రాయు ఇంకో కోణంలో చూడొచ్చు అనుకొని చేస్తారేమో అని వచ్చాను నేను. టు బీ వెరీ ఫ్రాంక్. నైస్. ఎస్టాబ్లిష్ చేసుకొని రేపు పొద్దున్న నా గురించి నేను చెప్పుకోకపోతే నాకు రావు వేషాలు. అది గ్రహించావు అంతే, మొత్తానికి ఖచ్చితంగా అది గ్రహించే. ఇట్ ఈస్ ది గ్రేటెస్ట్ డెవలప్మెంట్ ఇన్ యూ, ఐ అప్రిషియేట్ యూ. కాకపోతే నేను డైరెక్ట్గా అడగలేను కాబట్టి ఇండైరెక్ట్గా దిగు ఇలా చెప్పడానికి నా ద్వారా, అంతే, మా ఐ డ్రీమ్స్ ద్వారా. వెరీ నైస్. కానీ ఈ ట్రాన్స్ఫర్మేషన్ నీలో రావడం కూడా నేను ఐఎమ్ రియల్లీ సర్ప్రైజ్. నాకు అల్లు అర్జున్ గారు ఒక మంచి మాట చెప్పాడండి, కానీ నేను పాటించలేదు. పిలిచి మేము సరైనోడు చేస్తున్నాం, కోర్టు సెటప్, నేనే అరుస్తూ ఉంటాను, ఎవరు అవును చూస్తున్నాడు చాలా ఎమోషనల్ సీక్వెన్స్. రాజు గారు రండి అన్నాడు. సరే అని వెళ్ళాను. చెప్పండి సార్ మీరు యువర్ వన్ యాక్టర్, తెర మీద ఒక 10 మంది యాక్టర్లు ఉంటే మీరు చేస్తూ ఉంటే నాకు ఎవ్వరి మీదకి కన్ను పోదండి, మీ మీదకే వెళ్తుంది. మీరు అంత మంచి యాక్టర్ సార్, మీరు ఎందుకు మరి ఏంటి అన్నాడు. మీరు ఎవరిని అడగరా అన్నారు. నేను ఎవరిని అడగనండి. భలేవారు సార్, అడగాలి సార్, తప్పే ఉంది, మీ దగ్గర విద్య ఉంది, మీరు అడగండి. మన ఇద్దరం అంటే నేను ఇంకొక వేలో అడుగుతాను, ఆ వేలోనే అడగండి, కలిసి చేద్దామనండి. కరెక్ట్. ప్రొఫెషనలిజం అంటే ఇప్పుడు ఆ రేంజ్ హీరో, ఇప్పుడు అల్లు అర్జున్ రేంజ్ హీరో అయినా వాళ్ళు ఎలా మాట్లాడుకుంటారు, ఓ డైరెక్టర్ గారు ఫోన్ చేసి మంచి స్టోరీ ఉంటే చూడండి, లేదా ఏమైనా మంచి ఐడియా ఉందా మీ దగ్గర అని ఓ ఫ్రెండ్లీగా, అంటే దే విల్ హ్యావ్ ఎన్ ఓపెనింగ్. ఓ అల్లు అర్జున్ అడుగుతున్నాడు, సో మన దగ్గర పాయింట్ ఉంది, చెప్పొచ్చు కదా వెళ్ళి అని క్లిక్ అవ్వచ్చు.
నేను ఇందాక ఇప్పుడు చెప్తున్నాను నువ్వు అల్లు అర్జున్ అలా అన్నాడు, బట్ నేను ఇందాకే అన్నాను లాబియింగ్ అన్నది, లాబియింగ్ సౌండ్స్ వెరీ బిగ్ బట్ కామన్ థింగ్. యా, కాకపోతే నేను అది ఇదిగోండి ఇప్పుడు వచ్చిందిగా అవకాశం. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఆ టైంలో అల్లు రామలింగ గారు కానీ కైకల్ సత్యనారాయణ గారు కానీ ఎవ్రీ ఆఫీస్కి వెళ్ళి, అప్పుడు దోస్ వర్ ది డేస్, ప్రతి ఆఫీస్కి వెళ్ళి మాకు వేషం ఉందా లేదా, ఏదో ఒక వేషం అని చెప్పి వాళ్ళు బాగా ఫైల్లోకి వచ్చిన తర్వాత కూడా దే హ్యావ్ దట్ రిలేషన్స్ విత్ ఆల్ ప్రొడక్షన్స్, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, ఎప్పుడు లైవ్లో ఉండేవారు అనమాట. అంటే ఇప్పుడు కూడా ఏమైపోయిందంటే ఇదివరకు సర్టన్ పర్టికులర్ పీపుల్ ఆర్ సెటప్ అలా ఉంది. ఇప్పుడు అలా కాదు సార్, పెరిగిపోయింది. నేను చేసే వేషానికి ఎవరినైనా ఇక్కడి నుంచి కాకపోతే ఇంకో చోటని అప్పట్లో మీరు తెలుగు సినిమా అంటే చూడండి, మీరు చెప్పండి ఎవరైనా ఇతర భాషల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఎవరు లేరు. ఎవరు లేరు. ఇక్కడున్న వాళ్ళే ఫుల్గా ఉండేవారు. అంతా ఇక్కడి నుంచి వెళ్ళి చెన్నైలో సెటిల్ అయ్యి అక్కడే వెళ్ళి తిరుగుతూ అడిగితే వచ్చేవి. ఇప్పుడు అలా కాదుగా, మనకి వీ హ్యావ్ డిఫరెంట్ చాయిసెస్ ఉన్నాయి. అవును, మనకి తప్పేం కాదు అది, ఎందుకంటే ఇప్పుడు పాన్ ఇండియా అయిపోయింది, పాన్ వరల్డ్ అయిపోతుంది. మంది ఎప్పుడో అయిపోయింది పాన్ ఇండియా. ఎప్పుడు హిందీ విలన్లు ఎప్పుడో అన్ని, ఈ పాన్ ఇండియా మనకు కొత్త ఉంది. మరి మీకు అక్కడి నుంచి విలన్లు వస్తున్నారు. ఇంకొక అమరీష్ పురి గారి మీద జోక్ ఉండేది, ఆయన ఎప్పుడో మంత్రదండం పిలకతోనే ఉంటాడు, చేయగానే అదే గెటప్తో వచ్చేస్తాడు హైదరాబాద్ అని, అంత అలవాటు పడిపోయాడు. మీకు ఇంకొకటి చెప్తున్నా, మన తెలుగు సినిమాలో ఒక్కటే చాలా చాలా విశాలమైన హృదయం ఉన్నవాళ్ళు ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్ కానీ, హీరోయిన్లు కూడా ఇతర భాష వాళ్ళని పెట్టి చేసిన వాళ్ళు మన వాళ్ళు. అవును కదా. 100%. మొన్నే సాంగ్ చూస్తున్నా, వినీత్ గారును ఆవిడ సంఘవి గారు అనుకుంటా, కాదు సంఘవి గారు ఇద్దరు ఇతర భాషలో. అవును, బ్రహ్మాండం చేస్తున్నారు కదా. అయ్యే అసే మనం ఎప్పుడో పాన్ ఇండియా రేంజ్కి వెళ్ళిపోయాం, బాహుబలి కన్నా ముందే అందరూ. కాకపోతే రిలీజులు లేవు బాలీవుడ్లో, కానీ బాలీవుడ్లో ముందు ప్రతిబంధ చిరంజీవి గారితో స్టార్ట్, బ్యాంగ్ ప్రతిబంధ పెద్ద హిట్. ఎవరు ఈ చిరంజీవి అని ఒకసారి షివర్ స్టార్ట్ అయింది. చిరంజీవి గారితో బాగా వర్క్ చేసిన సందర్భాలు ఉన్నాయా? లేదు, ఇంతవరకు వర్క్ చేయలేదు. కాకపోతే ఆయన పరిచయం, ఆయనకి నేనెవరో తెలుసు. మీ నాన్నగారు బాగా ఫ్రెండ్ కదా ఆయనకి, చిరంజీవి గారికి. అలా తెలియడం తప్ప నేను. బట్ అల్లు అర్జున్ చెప్పినా కూడా నువ్వు చేయలే. చాలా అంటే చెయ్యాలండి, ఐ షుడ్ గెట్. ఏదో ఒకరోజు చేస్తే ఏం చెప్తాను, ఏం అడుగుతాను? అదే ఒకరోజు వేషానికి మీసం కొరిగించుకున్నారు అన్నట్టు. అలా ఇఫ్ ఐ డూ అట్లీస్ట్ ఫర్ 4-5 days, సార్ నెక్స్ట్ టైం ఏదైనా ఉంటే చూడండి సార్ మంచి వేషం అడగడానికి ఉంటుంది, నెక్స్ట్ టైం మంచిగా ఏదో చేద్దామని. సరే వచ్చాం, ఈ హడావిడిలో ఉండి రక్తంతో అయిపోయిందమ్మా నవ్వే కెమెరా వంక అన్న తర్వాత వాళ్ళు అటు వెళ్ళిపోతే ఇంకా నేను నా పనిలో నేను ఈ రక్తం తుడుచుకునే దాంట్లో ఉంటాను. సో ఓకే, మైట్ బి ఇప్పుడు మీ ద్వారా రావచ్చేమో. లేదు, భాగశాలిలో వేషం కానీ మంచి మధ్య వేషాలు నువ్వు చేస్తూనే బాగుంటున్నాయి. లవ్ స్టోరీ కానీ బాగున్నాయి, మంచి క్యారెక్టర్లు పడ్డాయి ఈ మధ్యన. దే ఆర్ థింకింగ్ అండి. అవును, దే ఆర్ థింకింగ్ బిగ్ ఆఫ్ యూ నౌ. అంటే ఇంకో కొత్త కోణంలో చూస్తున్నాను. నేను ప్రణీత్ని అలాగే అడిగాను, భాగశాలి డైరెక్టర్ని, నువ్వు ఎలా నన్ను చూసావు, ఈ క్యారెక్టర్కి నువ్వు ఎలా అనుకున్నావు అంటే, ఏమో సార్ డిఫరెంట్గా ఉంటుంది కదా మీరు చేస్తే అని. అందుకని అలా కాదు, కామెడీ కదా టోటల్గా రన్ను, ఇట్ హ్యాస్ డిఫరెంట్ ఫ్లేవర్స్ కదా, ఎలా అనుకున్నావు? ఏమో సార్ నేను డిఫరెంట్గా ఉంటుంది అనుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ బాబు, నువ్వు ఒక్కళ్ళన్నా అలా ఆలోచించడం గ్రేట్ అని. అంటే ఏం లేదు, నీ లేటెస్ట్ ఫిల్మ్స్ కొన్ని వాళ్ళకి ఐడియాస్ని ఆఫర్ చేసినాయి. దే ఆర్ ఏబుల్ టు థింక్ ఇన్ ఎ డిఫరెంట్ ఫ్యాషన్ అబౌట్ యూ. అది మార్పు, ట్రాన్స్ఫర్మేషన్ అయితే కనిపిస్తుంది, విజిబుల్. సో నువ్వు ఇంకా మంచి, నువ్వు సుమ మంచి హ్యాపీ వెడ్లాక్ లైఫ్ని కంటిన్యూ చేస్తూ మీ ఇద్దరి మధ్య ఇంకా మంచి ప్రాజెక్టులు, మీ ఇద్దరి కాంబినేషన్లో యువతల టీవీ ఇండస్ట్రీలోని సినిమా ఇండస్ట్రీలోని మీరు ఇంకా హైలీ సక్సెస్ఫుల్గా ఉండాలని, కనకాల దేవదాస్ గారి పేరు చిరకాలం నిలబెట్టాలని ఆయన ఫ్రెండ్గా నేను మనసారా కోరుకుంటున్నా అండ్ ఆకాంక్షిస్తున్నా. I wish you all the very best, Raju. Thank you. Good luck. God bless you. Thank you. This is what our
lovely Rajiv Kankala's experiences and feelings in his life and career equally. Welcome and enjoy this. Thank you very much.